శుభములు. ఇంకా సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో మరొకసారి ఆయన ఆరాధన చేయడానికి దేవుడు ఇచ్చిన యొక్క మంచి సమయం బట్టి ఆయన కలగలేక ఆయనకు గొప్ప కృపను మన ఎడల మరొకసారి ఆయన విస్తరింపజేసినందుకు ఆయన ఘనమైన నామములకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా సమయంలో ఈ ఆరాధన ప్రారంభంలో మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం ఏమా చిన్న ప్రార్థన చేద్దాం. అందరం తల ఉంచుదాం. చక్కని పాటలు పాడుకున్నాం. దేవుడికి ఉంచుకోండి. సమయంలో మన జీవితం దేవుడికి అప్పగిద్దాం. దేవుడు ఆయన పిల్లలు ఏకమవుతున్న ఆఖరి సమయం ఇది సమయమైనది. కాబట్టి ఈ యొక్క ఉన్నతమైన ఈ తరుణంలో ఉన్నతమైన ఈ యొక్క సమయంలో దేవుడు మనకి మంచి సమయం ఇచ్చాడంటే మన తల్లిలో వాక్యముల గురించి ఇంకా ఏదో మనం చేయవలసిన పని ఉన్నది. ఏదో ఆయన కొరకు మనం జీవించవలసిన జీవితం ఉన్నది. కాబట్టి సమయంలో మన జీవితాలను దేవుడిని పూర్తిగా అప్పగించుకుందాం. ఇంతకు ముందు కంటే ఎక్కువగా దేవుణ్ణి సంతోషపెట్టేదానికి, ఆయనకు ఇష్టలుగా జీవించేదానికి, ఆయన యొక్క చిత్తంను జరిగించేదానికి, ఆయన ప్రణాళికలో మరి మన భాగమును మనం చక్కగా ఆ పనిని జరిగించేదానికి యువతకాల సమయంలో మరొకసారి దేవునికి మనం హృదయాలను అప్పగించుకుందాం. ఎన్నో పొరపాట్లు జరిగి ఉండొచ్చు, ఎంతో సమయం వృధా అయి ఉండొచ్చు, జీవితంలో ఎన్నో మన దేవుని సంతోష పెట్టలేదన్న బాధ కలిగి ఉండొచ్చు, ఎన్నో బాధలు వెంబడిస్తూ ఉండొచ్చు. కానీ వెనుకున్నవన్నీ మరిసి ముందున్న వాటి కొరకు వేగిరి పడే సమయం ఈ సమయం. దేవుడి కొరకు ఒక సమాధానకరమైన జీవితం జీవించే సమయమే ఈ సమయం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని, ఈ సమయాన్ని దేవుడి కొరకు మనం సద్వినియోగం చేసుకుందాం. ప్రభువు మనతో మాట్లాడుతుండగా మన జీవితాన్ని దేవుడికి సమర్పిద్దాం. ఆ గొప్ప దేవుని యొక్క నామ మహిమార్థమై మన జీవితాలను దేవునికి మరి ఈ ఆఖరి దినాల్లో, ఈ అంత్య దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో ఇక సమయం లేదు అని చెప్పబడుతున్న ఈ చివరి గడిలలో ప్రభు కొరకు మనము జీవిద్దాం. ఆ గొప్ప జీవితాన్ని దేవుని కొరకు మనం సిద్ధపరచుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ప్రార్థిద్దాం. మన హృదయాన్ని దేవునికి అప్పగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్వాధికారి నీకే స్తుతి స్తోత్రములు తండ్రి, మహోన్నతుడ నీకే స్తుతి స్తోత్రములు దేవా. దేవా తండ్రి, వాక్యమైన దేవా నీకు స్తోత్రములు. మారిన దేవుడా స్తోత్రములు. అయ్యా, అన్ని యుగాలలో ప్రభువా నీ పిల్లలను వాక్యములో నుండి చూసిన దేవా స్తోత్రములు. ప్రతి కాలంలో వాక్యమే నీ పిల్లలకి ఆహారంగా ఇచ్చిన దేవా స్తోత్రములు. వాక్యమే వస్త్రముగా ఇచ్చిన దేవా స్తోత్రములు. వాక్యమే మార్గముగా ఉంచిన దేవా స్తోత్రములు. వాక్యమే వాహనాలుగా ఉంచిన దేవా స్తోత్రములు. నా తండ్రి నాయన, వాక్యమే ప్రభువా వారి యొక్క జీవన విధానముగా పెట్టిన దేవా స్తోత్రములు. వాక్యమే వారి జీవన శైలిగా, వారి జీవన యొక్క నాయన నా తండ్రి గొప్ప తండ్రి నాయన ఆ జీవితముగా వచ్చిన దేవా స్తోత్రములు తండ్రి నాయన. ప్రతి కాలానికి ప్రభువా నీ పిల్లలకు నాయన ఏ వాక్యం అయితే అందించవో మా కాలానికి కూడా ప్రభు నువ్వు వాక్యం ఇచ్చినందుకు స్తోత్రములు. ఈ కాలానికి గొప్ప వర్తమానాన్ని ఇచ్చినందుకు, వర్తమానికి ఇచ్చినందుకు స్తోత్రములు. సమస్త మర్మములను నాయన ముగించినందుకు స్తోత్రములు. అనేక విషయాలు ప్రభువా ఈ చివరి దినాల్లో 7వ దూత ద్వారా నువ్వు సమస్త మర్మములను బయలుపరుస్తానని చెప్పావు ప్రభువా. ఆ గొప్ప కార్యము జరిగించినందుకు స్తోత్రములు. వాటిని చూసి భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు. చూస్తున్న భాగ్యం ఇస్తున్నందుకు స్తోత్రములు. దేవాతని ఉదయ సమయంలో మేము నాయన ప్రభువాతనే వ్యర్థముగా కూడలేదు, కానీ ఓ ప్రభువా మీ యొక్క ప్రశస్తమైన రక్తము కింద మేము కూడి ఉన్నాం ప్రభువా. ఎందుకంటే ఇంకెక్కడ రెవల్యూషన్ దొరికే స్థలం లేదు ప్రభువా. ఆ ప్రత్యక్షం దొరికే స్థలమే నీ రక్తమే ఉన్నదని మేము నమ్ముతున్నాం ప్రభువా. ఆ రక్తంలోనికి మమ్మల్ని సమకూర్చినందుకు, ఆ రక్తంలో మాకు స్థానం ఇచ్చినందుకు, ఆ రక్తంలోకి భాగముగా ఉంచినందుకు ప్రభువా. ఓ ప్రభు, ఆ రక్తం యొక్క ఉనికిలోనికి, ఆ యొక్క ఊట యొద్దకు మమ్మల్ని తీసుకొచ్చినందుకు స్తోత్రములు తండ్రి నాయన. నా తను మా హృదయాలను విశాలపరచుకుంటున్నాం ప్రభువా. అయ్యా తండ్రి నాయన, మీరు ఇంకా విచారపరచండి ప్రభువా. మమ్మల్ని మేము సమర్పించుకున్నాం ప్రభువా. అభిషేకించండి ప్రభువా. నీ వాక్యం చూసేదానికి మా నేత్రాలు తెరవండి ప్రభువా. వినేదానికి మా చెవులకు సున్నత జరిగించు ప్రభువా. దేవా తండ్రి నాయన, ఈ ఉదయకాల సమయంలో బలవంతులుగా ప్రభువా అయ్యా తండ్రి నాయన, అయ్యా మా పితరుల వాక్యమును చూసినట్లుగా ప్రభు నాయన, గిద్యోను ప్రభు నాయన ఆ చెట్టు కింద ప్రభు నేను దేవుడు చూశానని చెప్పినట్టుగా ప్రభు నాయన, అబ్రహాం గారు ప్రభు మమ్రే వృక్షం
చూసినట్లుగా ప్రభు నాయన, మోషే గారి ప్రభు నాయన ఆ యొక్క ప్రభు వెనుక భాగమును చూసినట్లు ప్రభు నాయన, ఓ ప్రభు మేము కూడా నీ వాక్యమును ఆయా సంపూర్ణమైన వాక్యమును చూచుదముగాక నాయన, వాక్యమైన మిమ్మల్ని మేము చూచుదముగాక ప్రభు నాయన, మీ రూపాన్ని మీ స్వరూపాన్ని చూచుదముగాక ప్రభు. అంటే అభిషేకం మా మీద పంపు ప్రభువా, దీవించుతాను నాయన, దీవించుతాను. తల వచ్చి మమ్మల్ని అందరూ దీవించు. వింటున్న బిడ్డలకు అభిషేకం రానిమ్మ ప్రభు నాయన. దేవాత్రి నాయన ప్రభు, మానవుడు కలుసుకుంటే అక్కడ జీవము లేదు కానీ ప్రభు, అయ్యా తల్లి నాయన మానవుడు నిన్ను కలుసుకుంటే అక్కడ జీవం ఉన్నది ప్రభు నాయన. ఎందుకంటే జీవానికి ప్రదాత ప్రభు నాయన, జీవానికి మూలం ప్రభు నాయన, జీవం ఉత్పత్తి అయ్యే స్థలం మీరు ప్రభు నాయన, ఆ జీవపు ఊటల ప్రభు వాటికి తన్నగలిగిన స్థలం మీరు ప్రభు నాయన. తండ్రి, జీవ జల నదులు పారించే దేవుడు మీరు ప్రభు. నీ పాదాల మీద స్తుతిస్తున్నాం తండ్రి నాయన. మా పాప దోషములను క్షమించి, మా అతిక్రమములను క్షమించి ప్రభు. దేవాత ఇదిగో ప్రభు, ఇక్కడ తలవంచి మమ్మలను ఇదిగో ఈ లావిలేంటున్న మా పిల్లలందరినీ దీవించయ్యా నా తండ్రి నాయన. ఈరోజు మేము నాయన కలుసుకోలేకపోయాం, లాక్డౌన్ నాయన సందర్భంగా నాయన, ఓ ప్రభుత్వం యొక్క మాటలకు లోబడి ప్రభు నాయన మేము ప్రభు ఇక్కడ కూడుకుని ఉన్నాం ప్రభు. దేవా, నీ పిల్లలు దూర ప్రాంతంలో ఉండి వింటుండగా దీవించయ్యా, వారి కుటుంబాలను దీవించయ్యా, వారి బిడ్డలను దీవించయ్యా. దేవా తండ్రి నిత్యముగా నాయన వారు తీసిన దశమ భాగాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. దేవా, వారికి దీవెన దయచే ప్రభుత్వం నాయన. అతను వారు తీసిన కానుకను బట్టి నీకు స్తోత్రములు ప్రభు. వారికి దీవెన దయచే ప్రభుత్వం నాయన. అంతకంటే ఎక్కువగా వారి జీవితానికి సమర్పించుకున్నారు ప్రభు. దేవా, వారికి దేవుని దయచే ప్రభు, వారికి ఆశీర్వాదం దయచే ప్రభు. దేవా తండ్రి నాయన, ఉదయకాల సమయంలో వారు దర్శించు నాయన, వాళ్ళని దర్శించు ప్రభు. అయ్యా, ఆకలి కలిగిన ప్రాణములను తృప్తిపరచగలిగిన దేవుడు ప్రభు నాయన. దేవా తండ్రి, రంగం మీదకి రండి ప్రభు నాయన. మనుషులకు దూతగా మాతో మాట్లాడండి ప్రభు. అయ్యా, ఇంతకు ముందు కంటే నాయన, ఎంతకు ముందు వినని దానికంటే ఎక్కువగా వినడానికి, ఎంతకు ముందుకు చూడలేని దానికంటే ఇప్పుడు ఎక్కువగా నీ వాక్యం చూడటానికి ప్రభు. అయ్యా, ఇంతకు ముందు దానికంటే అర్థం చేసుకునే దానికంటే అర్థం చేసుకోవడానికి ప్రభు. మా కొరకు వాక్యాన్ని నాయన, ఆ వాక్యం మీద ముసుగును తొలగించు నాయన. దేవాతని నేను వాక్యం చూడగలిగిన కృప మాకు దయచే. మా లోపాలను సరిచేయ ప్రభు. మేము అయోగ్యులము ప్రభు. ఆ వాక్యాన్ని చూసి అర్హత మాకు లేదు ప్రభు. మమ్మల్ని అర్హులు చేయి ప్రభు. నీ రక్తం ద్వారా మమ్మల్ని అర్హులు చేయి ప్రభు. ఓ దేవ, యుద్ధకాల సమయంలో మీ వాక్యం మేము చూచుదము కాకతను నాయన. యెహోవా షమ్మాకి ఇక్కడ ఉండగా ప్రభు నాయన. అయ్యా తన నాయన, మిమ్మల్ని మేము చూచుదము కాక ప్రభు నాయన. నీ అనుభూతిని మేము పొందుదము కాక ప్రభు. అయ్యా తన నీవుగా ప్రభు, ఆ ప్రవక్తలు నాయన నిలబడి కళ్ళు తెరిచే దర్శనాలు చూశారు ప్రభు. ఓ ప్రభు, అలాంటి శక్తి మాకు లేదు కానీ ప్రభు, నీ కృప ద్వారా ప్రభు మేము కూడా ప్రభు మిమ్మల్ని చూసే భాగ్యం మాకు దయచే ప్రభు నాయన. అటు దేవుడు మాకు దయచేయమని, తలవంచి మమ్మల్ని దీవించమని ప్రభు. నా తండ్రి, ఈ యొక్క లైవ్లో ఉన్న ప్రతి కుటుంబానికి దీవించమని, ఈ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రభు. నీ వాక్యం చదువుకోబోతున్నది దీవించమని ప్రభు. కలిసిన లోతుగా నాయన మాకు ఈ వాక్యానికి నాయన అనువాదులకి మీరుండి అర్థం చేసి ప్రభుత్వం నాయన. అయ్యా, ఆ వాక్యంలో ఉన్న శక్తి, ఆ బలము, ఆ ప్రత్యక్షత మా అందరి హృదయాల్లో ఉనికి వచ్చి అవి పూర్తిగా నింపబడటానికి నాయన కృప చెప్పాలి. పూర్తిగా మమ్మల్ని చేతికి అప్పగించుకుంటూ నీ నాయకత్వాన్ని కోరుతూ మీ యొక్క బోధకు నాయన మేము ఎదురు చూస్తూ ప్రభు. మీ ఆలోచనలకు మేము ఎదురు చూస్తూ ప్రభు. నీ ఉన్నతమైన ప్రభు నాయన, మీ గద్దెంపుల కోసం ప్రభు, లేకపోతే ప్రభు నాయన అయ్యా తను మమ్మల్ని సరిచేసే దానికోసం ప్రభు మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ ప్రభు. మీరే నాయన ఇక్కడ మహిమ పొందున్నారు. మీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు మీ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దీవించుగాక. పరిశుద్ధ గ్రంథంలో వాక్యం చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో వాక్యం చదువుకున్నాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. తీసుకున్నాను. ఓకే, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మన మధ్యలో సోదరుడు సల్మా చదువుతాడు. చదువు. ఏమా దేవుడి మాట మనకు దీవించగా తలవచ్చు. మనం ఒక చిన్న ప్రార్థన మరలా చదువు. హల్లెలూయా. ప్రభువా,
ఈ చదవబడిన లేఖన భాగాలు దీవించము, మాకు అర్థం చేయము. మేము ఈ బలమైన ఆ స్వరాన్ని వినడానికి వచ్చాం. తగిన మిగిలి మమ్మల్ని చేయమని యేసుక్రీస్తు నామమున విడిచినాం తండ్రి. కూర్చున్నాం. హల్లెలూయా. మనం ప్రకటన గ్రంథము ముద్రల గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. గత లాక్డౌన్ తర్వాత మనము 3-4 వారాలు అనుకుంటున్నాం. ముద్రలో మనం వాయిదా చేస్తాం. మరలా పోయిన వారం స్టార్ట్ చేస్తాం. వర్షం బాగా పడిన కారణం చేతన అది సరే మరి రికార్డు అప్లోడ్ అవుతుందో లేదో మరి ఓకే నిజమా. సరే మన ముద్రల గురించి వింటున్నా. గొప్ప ముద్రల గురించి చక్కగా మాట్లాడారు. మరి మన వంతుగా మనం కూడా ముద్రలో ఏముందో చూడాల్సిన బాధ్యత ఉంది. గొప్ప గొప్ప వర్తమానికులు ఉన్నారు భూమి మీద. వారి ముద్రల గురించి పాయింట్ టు పాయింట్ మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు. మనకి అంత జ్ఞానం మనకి లేకపోయినా కనీసం ముద్రలో ఏముందో చూడాలన్న ఆశ అయితే ఉన్నది. దానికని మరి ఇంతకుముందు ఒకసారి చర్చిలో చెప్పుకున్నాం. అది రికార్డు కాలం. ఇంతకుముందు చర్చిలో చెప్పుకున్నాం ముద్రల గురించి. కనీసం 2 సంవత్సరాలు ప్రకటన గ్రంథం మీద మాట్లాడుకున్నాం. రికార్డు కాదు. కానీ దేవుడు మహాకృప చేత మరి కొంచెం మన వాయిస్ని రికార్డ్ చేసుకుని మరలా ఎవరు వింటారని కాదు, కానీ సంఘ పిల్లలు వింటారని సిద్ధపడతారని వారి కొరకు రికార్డ్ చేసి పెడితే పిల్లల వారి జీవితాలు మరి ధన్యంగా ఉంటాయని మరి నేను నమ్ముతున్నాను. దానికై మరలా మనం ప్రకటన గ్రంథము ముద్రల గురించి వింటున్నాం. దేవునికి స్తోత్రం. ఈ ముద్రల గురించి మనము ఇప్పటికే 3 మెసేజ్లు 4 మెసేజ్లు నేను ఈ ముద్ర మీద చెప్పాను. ఈ యొక్క మొదటి ముద్ర మీద చూద్దాం ఈరోజు కూడా. ఎవరైనా మహిమ కలవరు కాక ఈ ముద్రలు ఏమున్నాయి అనే దానికి మనం బేస్ చేసుకుంటా సామాన్యుల దేవుడు ఉన్నాడని చెప్పుకున్నాం. పురోక్త మెసేజ్ చెప్పాడు. తర్వాత 7 ముద్రలకి 7 సంఘకాలాలకు మధ్య ఎడమని మెసేజ్ చెప్పుకున్నాం. అసలు ఆ ప్రకటన గ్రంథ 5వ అధ్యాయంలో ఏమేమి ఉన్నాయి, ఎట్లా యోహాను గారు ఆయన్ని మరి సమీపించాడు, అసలు సింహాసనం దగ్గర ఏమున్నాయి, ఆయన చేతులు ఏమున్నాయి, 24 పెద్దలు ఏం చేశారు, జీవులు ఏం చేసినాయి, కోటాను దేవదూతలు అక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు, అక్కడ యోహాను ఎందుకు ఏడ్చాడు, ఏడ్చిన తర్వాత ఏం జరిగింది, మరి ఆ విషయాలన్నింటిని కూడా మనము ఆ యొక్క ఎడమాని మెసేజ్లో మనం చూసాం. హల్లెలూయా. ఇప్పుడు ఒక సామాన్యత కలిగిన జీవితాన్ని యోహాను గారికి దేవాది దేవుడు పరిచయం చేశాడు. ఎప్పుడైతే దేవుడిని చూసినప్పుడు ఆయన చచ్చిన వాడు వల్ల ఆయన దగ్గర పాదాలు కనపడ్డాడు. ఆ తర్వాత ఆయన నిజ స్వరూపాన్ని ఆయన చూసినప్పుడు చచ్చిన వారి వల్ల ఆయన పాదాలు కనపడి ఆ తదుపరి జరగబోతున్న విషయాలను ఆయన చూడటానికి ప్రారంభం చేశాడు. హల్లెలూయా. వాస్తవానికి యోహాను గారు ఈ కాలంలో ఏం జరుగుతుందో, అంటే ఈ కాలంలో ఏం జరుగుతుందో చూసేదానికి ఆయన ఆత్మముసురయ్యి ఆ ఆత్మలోనికి కొనుకోబడ్డాడు. అంత్య దినాల్లో ఏం జరుగుతుందో చూసేదానికి కొనుకోబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు యోహాను గారు ఆయన 3వ అధ్యాయం నుంచి బయటికి వస్తున్నాడు. అనగా 4వ అధ్యాయంకి వచ్చినప్పటికి ఇక్కడ ఎక్కినము మిగిలిన సంగతులు నేను చెప్తానన్నాడు. అప్పుడు యోహాను గారు అక్కడికి వెళ్ళాడు. ఆత్మవసరం అక్కడికి వెళ్ళినప్పుడు అంత్య దినాల్లో ఏం జరుగుతుందో వాటినన్నిటిని చూసేదానికి ఆయన అంత్య దినాల దగ్గర తీసుకెళ్ళాడు. అసలు చివరి దినాల దగ్గర తీసుకొచ్చాడు. చివరి దినాల దగ్గర తీసుకొచ్చి అసలు ఏమేమి జరుగుతుందో మొత్తం చెప్తా వచ్చాడు ఆయన. హల్లెలూయా. తీసుకెళ్ళిందే చివరి దినాలకి ఏమేమి జరుగుతుందో మొత్తం చూసుకుంటా ఆయన చూపించుకుంటూ వచ్చాడు. ఇవన్నీ కూడా చూపించుకుంటూ వచ్చాడు. ఆయన ఉన్నది అంత్య దినాల్లో ఉన్నాడు. అంత్య దినాల్లో తీసుకొచ్చి అంటే మన దినాలకి దగ్గర తీసుకొచ్చి జరిగిందంతా అలా చూపించుకుంటూ వచ్చాడు. అది రాశాడు యోహాను. అవన్నీ రాశాడు పెట్టాడు. అలా సంఘకాలాలు చూశాడు ఆయన. సంఘకాలాలు చూసి సంఘకాలాలు అక్కడ మన కొరకు సిద్ధపరిచాడు. ఆ తర్వాత అన్ని ముద్రలు చూస్తున్నాడు. అవి సిద్ధ చేసి పెడుతున్నాడు అక్కడ. అవన్నీ చూసి అక్కడ పెడతా ఉన్నాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే ఆయన అన్నాడు అంత్య దినాల్లో జరుగుతాయి అన్నాడు. హల్లెలూయా. అంత్య దినాల్లో జరుగుతాయి. సేమ్ ఇదే దృశ్యాన్ని దానియేలు గారు చూసారో మనం నేర్చుకున్నాం. దానియేలు గారు కూడా చూశారు.
దానియేలు గారు చూసినప్పుడు దానియేలు గారు అన్నాడు, ఇవి ఎప్పుడు జరుగుతాయి అన్నప్పుడు దానియేలు గారు అప్పుడు ప్రభువు అన్నాడు, ఇవి అంత్య దినాల్లో జరుగుతాయి కాబట్టి అంత్య దినాల్లో జరిగేదాకా వీటిని ముద్రించి పెట్టిన అక్కడ ముద్ర వేసి పెట్టము. ఇప్పుడు జరిగాయి కాదు, ఇవి అంత్య దినాల్లో జరుగుతాయి అన్నాడు. ఇప్పుడు యోహాను గారు చూస్తున్న దృశ్యాలు కూడా ఎప్పుడు జరిగాయి? అంత్య దినాల్లో జరిగాయి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అంత్య దినాలు అనగా అవి చివరి దినాలు, అవి ముగింపు దినాలు, అవి ఎత్తబడే దినాలు, అంటే ప్రభు రాకడ దినాలు, రెండవ రాకడ దినాలు, ఈ భూమికి తీర్పు చేసే దినాలు అంత్య దినాలు. కాబట్టి ఈ అంత్య దినాలలో సమస్త మర్మములైన ముగించబడతాయి. హల్లెలూయా. అది 7వ దూత ద్వారా అది జరుగుతుందని ప్రభువు చెప్పాడు. హల్లెలూయా. అందుకని కొన్ని విషయాలను వ్రాయడానికి అనుమతించలేదు యోహాను గారికి. యోహాను గారు అన్నారు, కొన్ని విషయాలు రాయవద్దు అన్నాడు. ఎందుకన్నాడు? ఇవి ఇప్పుడు రాయొద్దు అన్నాడు. మరి ఎప్పుడు ఎవరు రాస్తారు ఇవి అంటే అప్పుడు 7వ దూత పలుకు దినములలో ఇవన్నీ బయలుపడతాయి అని చెప్పాడు. కాబట్టి 7వ దూత వర్తమానం ఎంత ఇంపార్టెంట్ అంటే ఎంత ప్రాముఖ్యం అంటే ఆ వర్తమానము ద్వారా అన్ని విషయాలు మనకి రివీల్ అవుతాయి, అన్ని విషయాలు మనకి బయలుపరచబడతాయి. హల్లెలూయా. కాబట్టి 7వ దూత వర్తమానము అనేది మనకి ఎంత ఆశీర్వాదకరమైందంటే బైబిల్లో ఉన్న మర్మములన్నిటి కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది. బైబిల్లో ఉన్న మర్మాలన్నీ. హల్లెలూయా. ఒక మర్మం అనేది ఎందుకు మర్మంగా ఉందంటే ఆ ఏర్పాటు చేయబడిన పిల్లలకు ఎత్తబడి విశ్వాసాలు ఇచ్చేదానికి. ఎవరికి పడితే వాడికి కాదు. ఒక మర్మంగా దేవుడు దాచిపెట్టింది అందరూ చూడటానికి కాదు. ఏర్పాటులో ఉన్న దేవుని పిల్లలు ఆ మర్మము తెలుసుకొని ఎత్తబడి విశ్వాసాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మర్మాలన్నీ అందరికి పబ్లిక్ షో కాదు. అది ఎవరు పడితే వచ్చి తెలుసుకొని ఇదా అని జ్ఞానం చెప్పుకోవడానికి కాదు. మర్మం ఎందుకుందంటే అది ఎత్తబడే ఆ ఏర్పాటులో ఉన్న ఆ ముందు నిర్ణయంలో దేవుని పిల్లలకు ఎత్తబడే విశ్వాసాన్ని ఇచ్చింది. కాబట్టి ముద్రలో ఉన్న మర్మాలు ఏంటంటే ఆ ఏర్పాటు ఉన్న పిల్లలకి ఎత్తబడే విశ్వాసాన్ని ఇవ్వాలి. ఇప్పుడు 7 ఉరుములు ఒక మర్మం రాయొద్దన్నాడు ఆయన. అందులో ఏముడి అన్నాడు? ఎత్తబడే విశ్వాసము ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం అన్ని చూడబోతున్నాం. ఇప్పుడు మొదటి ముద్ర, రెండవ ముద్ర, అట్లా 7 ముద్రలు ఉన్నాయి. 7 ముద్రలు ఏముందో చూడబోతున్నాం. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకా ఉంది కదా, ఇంకా ఉన్నది. 7 ముద్రల తర్వాత కూడా ఇంకా మెసేజ్ ఉన్నది. దేవుని స్తోత్రం. 7 ముద్రల తర్వాత ఇంకా మెసేజ్ ఉంది. అవన్నీ చూడాలంటే మనకు ముద్రలు ఏముందో మనకి అర్థము కావాలి. చూద్దాం. నేను బ్రీఫ్గా కొన్ని విషయాలు నేను మాట్లాడతాను. అంటే 5 నిమిషాలు దరిదాపులో మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాం. జస్ట్ ముందుకెళ్దాం. 6వ అధ్యాయం చదువుతున్నాం మరొకసారి. ఆ గొర్రె పిల్ల ప్రభువైన యేసుక్రీస్తు. నిజమేనా? అమ్మ చెబుతారా? హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల ప్రభువైన యేసుక్రీస్తు ఆ 7 ముద్రలో మొదటి దానిని విప్పినప్పుడు ఆయన విప్పాడు. అంటే విప్పడానికి ఆయన అక్కడికి వచ్చాడు. సింహాసనం ఒక ఆయన ఆశీనుడిగా ఉన్నాడు. ఆయన చేతులు ఇవ్వబడిన ఒక పుస్తకం, ముద్రించబడిన పుస్తకము ఉన్నది. గ్లోరీ. ఇక్కడ ఉన్నారా? ముద్రించబడిన పుస్తకము ఉన్నది. ఇప్పుడు గొర్రెపిల్ల వచ్చి ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు. గొర్రెపిల్ల ఎక్కడి నుంచి వస్తుంది? సింహాసనంలో నుంచి గొర్రెపిల్ల వచ్చింది. స్వరం ఎక్కడి నుంచి వస్తుంది? సింహాసనం నుంచి స్వరము బయటకు వస్తుంది. గొర్రెపిల్ల సింహాసనం నుంచి వచ్చాడు. స్వరము సింహాసనం నుంచి వస్తుంది. అసలు ఆయన కూడా సింహాసనం మీదే ఉన్నాడు. అన్ని అక్కడే ఉంది. ఇప్పుడు గొర్రెపిల్ల ఆ పుస్తకము తీయటానికి వచ్చాడు రంగం మీద. ఆ గొర్రెపిల్ల అక్కడికి వచ్చాడు. గ్లోరీ. హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ గొర్రెపిల్ల వచ్చి ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు. సింహాసనం ఆశీనుడే ఉన్న కుడి చేతిలో పుస్తకం ఉంది. గొర్రెపిల్ల వచ్చి తీసుకున్నాడు. దీని గురించి మనం మాట్లాడుకున్నాం. అర్హుడు కాబట్టి ఆయన వచ్చాడు. వదిలించబడిన గొర్రెపిల్ల అక్కడికి వచ్చింది. పెద్దలు ఒక పెద్ద అనౌన్స్ చేశాడు, యోహానికి ఏడవద్దని, ఎందుకంటే ఏదో గోత్రపు సింహం జయం పొందిందని. ఇప్పుడు ఆయన జయించి అక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఆ పుస్తకం తీసుకోవడానికి అర్హుడు. ఆయన జయించాడు కాబట్టి అర్హుడు. పుస్తకం పట్టుకోవాలంటే ఎవరు ఏముండాలి? జయించిన జీవితం ఉండాలి. ఆయన జయించి అక్కడికి వచ్చాడు. ఆయన వధించబడిన గొర్రె పిల్లగా అక్కడికి వచ్చాడు. ఆ పుస్తకం తీసుకోవడానికి ఆయన అర్హుడు. భూలోకంలో ఎవరు అర్హులు లేరు, ఆయన మాత్రమే అర్హుడు అని చెప్పబడింది. కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చి పుస్తకం తీసుకుంటున్నాడు. గ్లోరీ. గొర్రె పిల్లగా పుస్తకాన్ని తీసుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పుస్తకం తీసుకోగల పుస్తకం ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు అది ఆయన చేతిలోకి వస్తుంది.
అంతే కదా. గొర్రెపిల్ల పుస్తకం తీసుకున్నప్పుడు ఇప్పుడు పుస్తకం ఎక్కడికి వెళ్తుంది? ఇందాక నాకేమో ఆయన కూర్చున్న చేతిలో ఉంది, ఇప్పుడు పుస్తకం తీసుకుంటే గొర్రెపిల్ల చేతులు కదులుతుంది. గమనించండి నాకు దాని స్తోత్రం. ఆయన పుస్తకం తీసుకుంటున్నాడు. పుస్తకం తీసుకున్న తర్వాత ఏమవుతాడు కూడా చెప్పాడు. మళ్ళా పుస్తకం తీసుకున్న తర్వాత ఆయన ఏమవుతాడు? ఏమా కాబట్టి పుస్తకం ఆయన చేతిలో తీసుకున్నాడు. ఇప్పుడు ముద్రలు ఆయన విప్పేదాన్ని అర్థమవుతుందా? పుస్తకం ఆయన చేతికి తీసుకున్నాడు. తీసుకోవడానికి కూడా అర్హత ఉండాలంటున్నాడు ఆయన. గ్లోరీ. ఇప్పుడు ఆయన ఆ ముద్రలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా, అంటే ఆ ముద్రలు విప్పుతున్నాడు ఆయన. ముద్రలు ఆయన విప్పుతున్నాడు. ఇప్పుడు ఆ ముద్రలో ఏముందో చూపించబోతున్నాడు. సృష్టి ఆది నుంచి అది మర్మం. ఈ సృష్టిలోనే ఒక గొప్ప మర్మం. ఆ ముద్రలు ఏముంది ఎవరికి తెలియదు. దానికే యోహాను ఏడ్చాడు. సృష్టి అంతా ఎదురు చూస్తుంది. అది సృష్టిలోని మర్మం. ఇప్పుడు ఆ మర్మం ఆయన విప్పేదానికి తీసుకున్నాడు. ఎప్పుడైతే పుస్తకం తీసుకున్నాడు చేతికి, అప్పుడు అక్కడ 4 జీవుల్లో ఒక జీవి వచ్చింది. హల్లెలూయా. నిజమేనా? అది విప్పినప్పుడు నేను చూడగా, యోహాను అక్కడే ఉన్నాడు. ఆ దృశ్యాలతో యోహాను చూస్తున్నాడు. నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. ఆ 4 జీవుల్లో ఒక జీవి రమ్ము. ఎక్కడికి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో పలికాడు. ఉరుము వంటి స్వరము దేని గురించి ప్రవక్త మాట్లాడా మనకి? ఆ 4 జీవుల్లో ఒక జీవి. ఇప్పుడు ఆ ముద్రను నింపేటప్పుడు ఆ జీవి కూడా సంబంధం ఉంది. అంతే కదా. ముద్ర నింపేటప్పుడు ఆ జీవి కూడా సంబంధం ఉంది. కాబట్టి యోహాను గారు ఇక్కడ చూస్తున్నాడు. గొర్రెపిల్ల పుస్తకం తీసుకుంది. 4 జీవుల్లో ఒక జీవి రంగం మీదకి వస్తున్నాడు. ఆ జీవి యోహాను గారికి స్వాగతం పలుకుతున్నాడు. రమ్ము రా వచ్చి చూడు. అది ఉరుము వంటి ఒక స్వరముతో. హల్లెలూయా. దీని గురించి మాట్లాడాడు. ఉరుము వంటి ఒక స్వరం అన్న. ఆ 4 జీవులో ఒకటి రమ్మని ఉరుము వంటి స్వరముతో చెప్పాడు. అంటే ఇప్పుడు ఆ జీవికి ఎలాంటి స్వరం ఉంది? ఉరుము వంటి స్వరం. ఇప్పుడు పలికింది ఎవరు? ఉరుము అంటే స్వరము కలిగిన ఆ జీవి. అంతే కదా. ఉరుము వంటి స్వరం. ఆ మొదటి జీవి మనకు తెలుసు. మొదటి జీవి సింహము. ఆ సింహం ఉరుము వంటి స్వరముతో పలికింది. అప్పుడు ప్రభుత్వం అసలు ఉరుమేంటి అన్నాడు. ఉరుమేంటి? ఉరుము వంటి స్వరం. ఉరుములో ఏముందన్నాడు? నేను స్తోత్రం. హల్లెలూయా. ఉరుములో ఒక స్వరం ఉంది. ఏమిటి ఆ స్వరం? ఆ స్వరం ఏమిటి కాదు కానీ అది దేవుని స్వరం. అదొక మెసేజ్. అదొక మెసేజ్. దాని గురించి ఆయన ఆ ఉరుముల గురించి మాట్లాడారు. ఎవరైనా మేము కలవరుగా ఇక్కడ ఉన్నారా? ప్రభు మిమ్మల్ని దీవించుగా. ఇప్పుడు ఉరిమేంటయ్యా అంటే ఉరుముల స్వరము. ఏమన్ హల్లెలూయా. ఆ ఉరిమేమిటో కాదు కానీ ఆయన అన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆ విషయాన్ని ఆయన ప్రస్తావన చేశాడు. యోహాను సువార్త 12:13 ఆయన అందుకు యేసు వారు తిట్టాడు. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. చూసారా? అక్కడ మీరు ఒక కాలాంతమందు ఉన్నారు. ఆయన యొక్క పరిచర్య ముగింపబడుచున్నది. యేసుప్రభు వారికి పరిచర్యలు జరుగుతున్నాయి. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఆయన యొక్క వధువు కొనుక్కోబడు గడియ వచ్చున్నది. ఏమా దాని గురించి ఏమిటి? సమయం ఇక్కడ ఉండదు అను గడియ వచ్చి ఉన్నది. ఒక పాదం భూమి మీదను ఇంకొక పాదం సముద్రం మీదను వేటకు దూత సిద్ధముగా ఉన్నది. ఆయనపై వర్షం ధనుస్తున్నది. దేవుని స్తోత్రం. ఆయన మరియు చెప్పుచున్నాడు కాలం సమాప్తమైనది. మరి అది మాత్రము కాదు, ఆయన తన చేతులపై ఎత్తి మరియు ఒట్టి పెట్టుకొని
ఇది సంభవించినప్పుడు ఇక సమయం ఉండదని. హల్లెలూయా. ఆయన అన్నాడు, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చున్నది. గోధుమ గింజ భూమిలో పోడి సాగుకుని నీళ్ళు అది ఒంటిగానే ఉండను, అది చచ్చి నీళ్ళు విస్తారంగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకును. ఈ లోకములో తన ప్రాణము ద్వేషించేవాడు నిత్య జీవము కొరకు దారిని కాపాడుకుని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఒక్కడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించని ఎడల నా తండ్రి అతన్ని గణపరచును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపరచున్నది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు ఉరుమంటే ఏందన్నాడు, అదొక స్వరము. ఏమాన్ హల్లెలూయా. ఊరిమెను అన్నాడు. ఉరుము యొక్క గొప్ప దేవుని యొక్క స్వరమైనది, గొప్ప దేవుని యొక్క స్వరమైనది. ఏమాన్ హల్లెలూయా. ప్రభువు యేసు క్రీస్తు మొదటి రాకడలో ఆయన ఈ మాట పలికినప్పుడు ఉరిమెను అని అన్నారు అక్కడ. అప్పుడు ఆయన ఉరుము అనే కదా, ఉరుమే అదొక స్వరం అన్నాడు. దేవుని స్తోత్రం. అది ఎవరి స్వరం అంటే అది దేవుని స్వరం. హల్లెలూయా. అది ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు ఆయన. అక్కడ సింహాసనం నుంచి వస్తుంది. దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచి వస్తుంది? సింహాసనం నుంచే వస్తుంది. ఏమాన్. చదువుతున్నాం. స్వరమే ఒక ఉరుము. ఆ స్వరం ఎక్కడి నుండి వచ్చినది? ఇప్పుడే ఆ గొర్రె పిల్ల మధ్యవర్తిగా తన పనిని ముగించి సింహాసనం నుండి వచ్చినది. ఇప్పుడు ఆయన తన యొక్క స్థానమును మరియు అతని యొక్క హక్కులను స్వీకరించడానికి అక్కడ నిలబడి ఉన్నాడు. అయితే సింహాసనం లోపల నుండి ఉరుము వచ్చారు. ఉరిమెను మరి గొర్రెపిల్ల అక్కడ నిలబడి ఉన్నది. గొర్రెపిల్ల విడిసి వచ్చిన ఆ స్థలం నుండి ఉరుము వచ్చాను. ఉరుము ఎక్కడ వచ్చిందంట? గొర్రెపిల్ల ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడి నుంచి ఉరుము వచ్చిందన్న. మరి హల్లెలూయా. తండ్రి యొక్క సింహాసనం విడిసి తన సొంత సింహాసనం తీసుకొని వచ్చాను. మహిమ. ఇప్పుడు దీన్ని తప్పిపోకండి స్నేహితులారా. హల్లెలూయా. ఉరుము ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పుడు సింహాసనం నుంచే వచ్చింది. ఓకే. ఉరుము ఏదో కాదు, అది దేవుని యొక్క స్వరము. అది గుర్తుపెట్టుకోండి. ఏమైనా హల్లెలూయా. దాంట్లో మనకు పోరాడు మళ్ళీ. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు ఉరుము దేవుని యొక్క స్వరమైనది. ఇప్పుడు ఉరిమ ఆ మొదటి జీవి ఆ ఉరుము వంటి స్వరముతో మాట్లాడాడు. ఆ ఉరుము వంటి స్వరం ఎక్కడ నుంచి వస్తుందంటే సింహాసనం నుంచి బయటకు వస్తుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇంకొక మాట చదువుదాం. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడింది. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చున్నాను. దాని మీద ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. దాని మీద విల్లు పట్టుకొని కూర్చున్నాను. అతని కిరీటం ఇవ్వబడింది. అతను జయించుటకు బయలుదేరి. ఏమా ఇదే ఆ మొదటి ముద్రలో ఉందన్న. ఒక తెల్లని గుర్రం కనబడింది. ఆ గుర్రం మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతనికి ఒక విల్లు ఉన్నది. అతనికి ఒక కిరీటం కూడా పెట్టబడింది. అతను జయించుటకు బయలుదేరి. ఇంకేం లేదు రాశాడు. దేన్ని చూసేదానికి ఆ సింహాసనం నుంచి ఒక స్వరం బయటకు వచ్చింది. రమ్ము ఇక్కడికి రా, నేను చూద్దుగా. అప్పుడు యోహాను ఆ దృశ్యాన్ని చూశాడు. హల్లెలూయా. అప్పుడు అన్నాడు, ఆ మొట్టమొదటి ముద్ర విప్పినప్పుడు ఏముందంటే ఒక తెల్లని గుర్రము. ఆ తెల్లని గుర్రం మీద ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఒక విల్లు ఇవ్వబడింది. మానవ లేదు. అతనికి ఒక కిరీటం పెట్టబడింది. హల్లెలూయా. ఎవరు పెట్టారో కిరీటం చెప్పబడలేదు. కిరీటం అయితే పెట్టబడింది. అతడు జయించుటకు బయలుదేరాడు. ఒక జయశాలిగా ఉండాలని అతడు బయలు వెళ్ళాడు. నిజమేనా? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ వ్యక్తి ఎవరు అనే దాని గురించి నా పండితుల యొక్క అభిప్రాయాలు చాలా మంది అని ప్రవక్త చెప్పాడు. ప్రపంచంలో ఉన్న పండితులు ఈ యొక్క లేఖనాలు చదివినప్పుడు ఎవరు ఈ వ్యక్తి అన్నప్పుడు వారి లేఖనాలు మొదట్లో చెప్పాడు. ఆయన అన్నాడు, కొందరు ఇలా అన్నాడు, ఆయన ఎవరు కాదు కానీ ఆ తెల్లని గుర్రం మీద వస్తున్న వ్యక్తి ఎవరు కాదు కానీ క్రీస్తు. ఆయన దగ్గర మంచి ఇది విల్లు ఉంది. ఆయన ప్రేమ బాణాలు వేస్తా ప్రజల యొక్క హృదయాల్లోకి ఆయన ప్రేమ బాణాలు వేస్తున్నాడు. ఆయన జయించుతూ ఆయన ప్రయాణము
చేస్తున్నాడు. ఆ జయశాలి ఎవరో కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తే అని చెప్పుకొని వచ్చాడు. హల్లెలూయా. అయితే ప్రవక్త రంగం మీదకి వచ్చిన తర్వాత 7వ దూత ఆ పలుకు దినములో ఈ విషయాలన్నీ బయటకు వస్తాయని చెప్పబడిన మాట ప్రకారంగా ఆయన రంగం మీదకి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, నేనైతే దీని గురించి మాట్లాడటానికి మరి నా 30 సంవత్సరాల అనుభవంలో నేను ఏదైతే బోధించాను ఆ బోధ యొక్క అంతా నేను సమకూర్చుకొని నేను విన్నదాని గురించి పండితుల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని కూర్చున్నప్పుడు, నేను ఒక నోట్స్ రాసుకుని అక్కడ కూర్చున్నప్పుడు నా గదిలోనికి ఒక పరిశుద్ధాత్మ చాలా వేగంగా అక్కడికి వచ్చి నేను రాసిన నోట్స్ని ఏదైతే నేను నోట్స్ తయారు చేశానో ఆ నోట్స్ పక్కన పెట్టు అని చెప్పి ఆయన ఒక నోట్స్ ఇవ్వకపోతే నేను చాలా పెద్ద తప్పు చేసి ఉండేవాడిని. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ గదిలోకి వచ్చి దీన్ని మార్చాడు అన్నాడు. ఏం మార్చాడు అన్నాడు? హల్లెలూయా. ఆయన ఏమైతే ఆలోచన చేసిన తన ఆలోచనలు మార్చాడు. తను రాసిన ఆలోచనను పక్కన పెట్టమన్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు తన ఆలోచనను తీసుకెళ్ళాడు. ఏమా ఇప్పుడు ఎవరు ఈ వ్యక్తి అన్నాడు. ఎవరు ఈ వ్యక్తి? ఏమా ఇప్పుడు ఈ వ్యక్తిని చూసేదానికి 6,000 సంవత్సరాల నుంచి ఆ ముద్రగానే ఉండిపోయినవి. దాన్ని చూసేదానికి ఎవరు యోగ్యుడు లేడు. హల్లెలూయా. రాత్రి చెప్పాను ఒక మెసేజ్, చిన్న మెసేజ్ మేము కుటుంబ ప్రార్థన నేర్చుకున్నాం. సాతాను ఏదైనా దేవుని ప్రభావం అనే చిన్న ఆలోచన, పెద్ద ప్రసంగం కాదు కానీ చిన్న ఆలోచన. హల్లెలూయా. మనం విన్నాం సాతాను యొక్క ఏదైనా మనం ఉన్నాం. ఇప్పుడు దేవుని యొక్క ప్రభావం కూడా ఇక్కడ ఉన్నది. ఆ ప్రభావం అది మన ద్వారా బయటికి వెళ్ళాలి. అది ఆయన వస్త్రంగా చుట్టబడుతుందని నేర్చుకున్నాం. ఇప్పుడు సాతాను ఏదైనా మనం ఉన్నాం. 6,000 సంవత్సరాల నుంచి సాతాను ఏదైనా మనలో ఉన్నాము. 6,000 సంవత్సరాలు దేవుడు ఏదైనా మనం తయారు చేశాడు అన్నాడు ప్రవక్త. 6,000 సంవత్సరాలు దేవుడు ఏదైనా మనం తయారు చేశాడు. 6 రోజులు 6,000 సంవత్సరాలు అన్నాడు. ఇప్పుడు మరలా 6,000 సంవత్సరాలు సాతాను తన ఏదైనా ఇక్కడ వాడు అనుకూలంగా చేసుకుంటా ఉన్నాడు ఈ భూమిని. 6,000 సంవత్సరాల నుంచి అన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ ఈ 6,000 సంవత్సరాల నుంచి ఈ సాతాను ఏదైనాలో దేవుని పిల్లలు కూడా ఉన్నారు. హల్లెలూయా. దేవుని పిల్లలు కూడా ఉన్నారు. వారి యొక్క ప్రభావాన్ని ఇక్కడ విడుదల చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఏలుచున్నాడు. ఆయన రాజ్యం ఆయన చేస్తున్నాడు. రాజ్యం ఏలుతున్నాడు. ఆయన ప్రభావం ఆయనకు వస్త్రంగా ఉందని 93వ దావీదు కీర్తనలో మనము నేర్చుకున్నాం. దేవుని స్తోత్రం. ఏమన్నారా? ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు సాతాను ఏదైనాలో మనము దేవుని యొక్క సాతాను ఏదైనా గుర్తుపెట్టుకో. ఇప్పుడు సాతాను ఏదైనా ఉన్నాం మనం. సాతాను ఏదైనా ఉంటే వాడి ప్రభావం ఇక్కడ ఉంటుంది. అంతేగా ఇప్పుడు వాడు కోటలకి వెళ్తే వాడి ప్రభావం ఉంది. ఎక్కడికి వెళ్తే మన ప్రభావం ఎందుకు ఉంటుంది? అంతే కదా. తెలంగాణ వెళ్ళామనుకో, తెలంగాణకి మనం ఏం చేస్తాం? నోట్లో ఒక మాట వచ్చిందంటే అంటారు. అయితే నువ్వు ఆంధ్రాకి వస్తావు అనుకో, ఆంధ్రాకి వచ్చి తెలంగాణ పడి ఉన్న ఆంధ్రాకి వచ్చి నువ్వేం చేస్తావు? మేము తెలంగాణ అంటే ఆంధ్ర వాడు అంటాడు. దానికి మన వెంటనే షటర్ చేస్తారు. మనం తక్కువ చేసి మాట్లాడతారు. మేము ఆంధ్ర అంటే వాళ్ళు తక్కువ చేస్తారు. ఆంధ్ర వాళ్ళు తమిళనాడు పోతే నోటి నుంచి మాట కూడా రాని వాళ్ళు తెలుగు మాట్లాడితే చాలు మన తను శ్రీగా చూస్తారు. సాధారణ ఏదేళ్ళకి వెళ్ళి మనం ఏం మాట్లాడతామంట. అర్థమైంది పాయింట్. ఇప్పుడు సాధారణ ఏదేళ్ళలో ఉన్నాం అంటే అన్ని వాడే ఇక్కడ. వాడికి ఇంటెలిజెన్స్ ఉన్నారు ఇక్కడ. వాడు బెటాలియన్ ఇక్కడ ఉంది. వాడు అనుసరులు ఇక్కడ ఉన్నారు. ఈ సాధారణ ఏదేళ్ళలో నువ్వేం మాట్లాడతావు చెప్పు? పోరాటం కాదా? సాతాను ఏదేళ్ళలో మనకు పోరాటమా కాదా? ఏం సార్ చెప్పలేదు? పోరాటం కదా. మరి పోరాటమే. సాతాను ఏదేళ్ళలో మనం ఉన్నాం. ఇప్పుడు సాతాను ఏదేళ్ళలో మనము ఏది మాట్లాడినా కానీ వాడికి వినపడుతుంది. ఏది మాట్లాడినా వాడికి వినపడుతుంది. కానీ మనం మాట్లాడాలి. ఇక్కడ సాతాను ఏదేళ్ళలో మనం ఉన్నాం. ఇక్కడ ఆయన పిల్లలమని మనం రుజువు చేయబడాలి. ఇక్కడే సాతాను ఏదేళ్ళలో మేము దేవుని పిల్లలమని రుజువు చేయబడటానికి ఇక్కడికి వచ్చాం. రుజువు చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. హల్లెలూయా. ఆ దేవుణ్ణి రుజువు చేయాలంటే ఈ స్వరాన్ని నువ్వు వినాలి. అందుకని ఆ యొక్క జీవొచ్చన్నది ఇక్కడికి రా. ఒక ఉరుము అంటే స్వరముతో అన్నది. స్వరముతో పిలిచింది. అబ్బా మరి
ఎట్లా? అప్పుడు ప్రవక్త అంటే ఆ స్వరం మీద కనుక అది మెసేజ్ అన్నాడు. ఆ స్వరమే దేవుడు అన్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది? అది సింహాసనంలో వచ్చిన స్వరం అన్నాడు. అంటే ఇప్పుడు యోహాను గారిని పిలిచిన ఆ మొదటి జీవి, ఆ స్వరం అనేది చిన్న స్వరం కాదు. అది ఈ మాట అర్థమవుతుంది. అది చిన్న స్వరము కాదు. ఒక మాట చెప్పాలంటే ఆ యోహాను యొక్క అవయవాలన్నిటిని కదిలించి ఉంటుంది. యోహాను యొక్క అవయవాలన్నిటినీ కదిలించుంటుంది. 10 సంవత్సరాల తర్వాత అమ్మా నాన్న వాళ్ళు చూస్తున్నాం అంటే ఎట్టుండదు. ఫోను రాగానే రేపే వస్తున్నాం అంటే ఎట్టుండదు. అమ్మని చూడలేదు, నాన్న చూడలేదు. 10 సంవత్సరాలకి వెళ్తున్నాం తర్వాత ఎట్టుండదు. మనకి ఎంత ఆనందం అది. అమ్మ వస్తుందంట, మా నాన్న వస్తున్నారంట, బయటి గడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, రెడీ చేసుకుంటా ఉంటాం కదా. 6000 సంవత్సరాల తర్వాత వచ్చింది ఈ స్వరం. 6000 సంవత్సరాల తర్వాత వచ్చింది స్వరం. అది 6000 సంవత్సరాలు వెయిటింగ్. అక్కడ ఎవరు యోగ్యులు లేరు. సృష్టి అంతా వెయిటింగ్, జీవులు వెయిటింగ్, దూతలు వెయిటింగ్, అందరూ వెయిటింగ్. అక్కడ అయితే మనం చూసాం, సృష్టి యావత్తు ఆ దృశ్యం కొరకు అటెన్షన్ లో ఉన్నారు. ఎంత ఇంపార్టెంట్ విషయాలైతే, హల్లెలూయా, ఎంత ఇంపార్టెంట్ విషయాలైతే దేవుని స్తోత్రం. ఎక్కడే ఉన్నారా? ఆశీర్వాదాలు ఎప్పుడు ఆఖరిలో ఉంటాయంట, స్టార్టింగ్లో ఉండవు. ఆశీర్వాదాలు ఇప్పుడు ఎట్లుంటే ఆఖరిలో ఉంటాయి. బ్లెస్సింగ్స్ అని అందుకని ఆఖరి దాకా కాసుకుని ఉండాలి. అంతేగాని ఇప్పుడే చెప్పు, 2 మాటలు చెప్పి మేము వెళ్ళిపోతాం. 2 మాటలు చెప్తే మేము వెళ్తాం. 2 మాటలు చెప్తే దొరికేది కాదు ఆశీర్వాదం. హల్లెలూయా. చాలా మంది అంటారు అట్లా కూర్చొని 2 మాటలు చెప్పు, అటు చెబితే మేము వెళ్ళిపోతాం. అట్లా చెబితే లేదు కాదు ఇది. హల్లెలూయా. కాసుకొని ఉండాలి. నిరీక్షణతో ఎదురు చూడాలి. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 4 జీవులు అక్కడే ఉన్నారు, ఎంతో చూడలేదు. కానీ యోహాను అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మహిమ కలుగునుగా. గమనించండి మాట. యోహాను అక్కడికి వెళ్ళిన తర్వాత, యోహాను అక్కడికి వెళ్ళి ఆత్మవస్తులు అక్కడ కొనిపోబడిన తర్వాత యోహానికి మాత్రమే అసలు ఆ కనబడిన ప్రపంచం అంతా చూపిస్తున్నాడు. ఒక దూత చూపిస్తున్నాడు, కనబడిన ప్రపంచం అంతా చూపిస్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అయ్యాడో దేవునికి స్తోత్రం, ఇప్పుడు ఈ 4 జీవులకు కూడా ఆనందమైంది. ఎందుకంటే అమ్మయ్య, ఈయన ఎవరు వచ్చిన లోపలికి, ఈయన వచ్చిన తర్వాత నీదంతా కదులుతా ఉంది. ఇక్కడ ఇంతకుముందు అయితే అసలు ఇక్కడ ఏం కదలట్లేదు ఇక్కడ. కానీ ఎవరో ఆయన వచ్చాడు లోపలికి. దేవునికి స్తోత్రం. ఈయన పేరు యోహానట. ఈయన ఒక దూత లీడ్ చేస్తున్నాడు. ఏం జరుగుతుంది అక్కడ? దూతలందరూ ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుంది ఇక్కడ, ఇదంతా తిరుగుతున్నారు. ఏం జరుగుతుందంటే ఇన్ని వేల సంవత్సరాలు మనం ఎదురు చూస్తున్న పుస్తకాన్ని వీళ్ళేదో చూసేటట్టున్నారు. వీళ్ళందరికీ ఇదంతా కదులుతా ఉంది ఇక్కడ. హల్లెలూయా. అందరికి ఆనందమై ఉంటుంది ఖచ్చితంగా. జీవులకి కానీ, ఆ దూతలకు కానీ, 24 పెద్దలకు కానీ అందరికి ఆనందమైపోయింది. హల్లెలూయా. ఒక్క యోహాను ఏడుపు అసలు ఆ పరలోక రాజ్యంలో ఉన్న ఆ శిష్టాన్ని కలిసింది. యోహాను ఏడుపు. మరి ఆడవండి అమ్మ అంటే చేసేవాళ్ళు, దుఃఖపడి ప్రార్థన చేయమంటే చేసేవాళ్ళు లేరు, కన్నీటి ప్రార్థన చేయండి చేసేవాళ్ళు లేరు, ఉపవాస ప్రార్థన సినిమా యాక్టర్లో కలవలేదు పెట్టుకుని ఎడుతారు. అది కాదు. ఇప్పుడు దుఃఖంతో హృదయం అది చూడాలని ఏడవాలి, తెలుసుకోవాలని ఏడవాలి, జీవించడానికి ఏడవాలి. అది యోహాను ఏడుపు. అది చూడాలి, అందులో ఏముందో చూడాలి. మరి 5000 సంవత్సరాలు చూడ 4 జీవులు ఆడలేదు అక్కడ. 5000 సంవత్సరాల జీవులు ఆడేవాళ్ళు కదా, మరి వాళ్ళు ఎందుకు ఆడలేదు? హల్లెలూయా. 24 పెద్దలు థియోఫన్ బాడీలు అక్కడే ఉన్నాయి కదా, ఆ థియోఫన్ ఎందుకు ఆడలేదు? దూతలందరూ అక్కడే ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు ఆడలేదు? మరి యోహాను ఎందుకు ఏడ్చాడు?
అమ్మ చచ్చిపోతే మా నాన్న చచ్చిపోతే మనం ఏడుస్తాం, పక్కుంటే ఆడాడు. ఎందుకని వాడికి ఏడుపు రాదు, మనకి వద్దన్నం అది. ఎందుకని రిలేషన్, బంధం అది. ఆమెకి మనకి బంధం, మన నాన్నకి మనకి బంధం. కాబట్టి మన నాన్న లేదంటే మనం తట్టుకోలేము, మన అమ్మ లేదంటే కన్నీరు వచ్చేస్తుంది, అది బంధం. ఇప్పుడు ఆ పుస్తకం చూసి ఈయన ఏడ్చాడు కానీ అందరూ ఎందుకు ఏడవలేదు? ఆ పుస్తకానికి ఈయనకేదో బంధం, అర్థమైందా? ఆ పుస్తకానికి ఈయనకేదో బంధం. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏడ్చాడంటే ఆ పుస్తకం చూసి ఎవ్వడే ఆడవాలి. అక్కడ 6000 సంవత్సరాలకి ఆయన చేతులు పెట్టుకుని కూర్చుంటే అందరు చూస్తున్నారు కానీ అక్కడ చెప్పబడి ఏమవుతుందంటే చూసేదానికి లేదు, విప్పేదానికి లేదు, మాకు చూడనీయట్లేదు, అసలు మమ్మల్ని విప్పనీయట్లేదు. దానికోసం ఆడవాలి కదా, కానీ చూడని అని. కానీ ఏకంగా ఈయన పోయి ఎప్పుడైతే ఏడ్చాడో సిస్టమ్ అంతా కలిగింది అక్కడ. హల్లెలూయా. సిస్టమ్ అంతా కదిలింది, మొత్తము అంతా రెడీ అవుతా ఉంది అక్కడ. ఎందుకంటే నువ్వు ఏడవు ఆయన ఓదార్చేదానికి ముద్రలు ఇప్పినట్టుంది ఇప్పుడు. హల్లెలూయా. నువ్వు ఏడవకు యూదాగోత్రపు సింహము జయం పొందింది, నువ్వు ఏడవకు అని యోహానుతో చెప్పినప్పుడు యోహాను ఏడుపు ఆగిపోయిన తర్వాత ముద్ర లోపల అవుతుంది అక్కడ. హల్లెలూయా. అసలు ముద్రలు ఓపెన్ చేయడానికి యోహాను ఏడుపు ముద్రలు ఓపెన్ చేసినట్టు యోహాను ఏడుపు ఎంత గొప్పది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని బైబిల్లో మనం చూస్తాం, మనం నేర్చుకున్నంత ముందుగానే ఎస్తేర్ రాని రాజుకి చెప్పలా ఒక్క మాట. ఏం రాని అంటున్నాను, నేను ఒక విందు చేస్తాను రా అక్కడ చెప్తున్నాను. అప్పుడు రాజుకి ఎంత టెన్షన్ పుట్టింది, నాకు చెప్పలేదు, రాని నాకు చెప్పాలి. చెప్పు రాని, నా ఆస్తిలో సగం అన్నా, నా దేశంలో సగం ఆస్తి నీకు రాసిస్తాను, చెప్పు రానంటే నువ్వు ఎందుకు రాని? ఈయనకి టెన్షన్. అదేంది, రాని వారికి అడిగింది ఇవ్వడంలో మేము వెనుకాడతామా? రాణిగారికి ఇచ్చే దాంట్లో మేము వెనుకాడతామా? రాణిగారిని సంతోషపెట్టలేకపోతే నేనేం రాదుని అడుగు, రాని నీకేం కావాలా అనగానే ఇప్పుడు చెప్పను, ఎందుకు రా, మొదటి ముందు అయిపోయింది, చెప్పు రాని కాదు, ఇంకొక ముందు చేస్తాను ఆయన. అదే ఈయనకి టెన్షన్ పెరుగుతుంది. హల్లెలూయా. అంటే రాజుని సంతోష పెట్టగలిగిన వారు ఎవ్వరు లేరు. మంత్రి గారు ఎన్ని మాటలు చెప్పినాక రాజు సంతోషం ఉంది, అంతేనా? సలహాదారులు వచ్చి అది ఇదని అదేదో కృషి ముందాడని పనికి వచ్చింది తప్ప, ఏంది పార్టీ చేసుకోవడానికి పనికి వచ్చింది తప్ప, హృదయం కదలాలంటే రానే రావాలి రంగం మీద. రంగం మీదకి వస్తే కానీ ఆయన అవయవాలు కదులుతాయి. కాబట్టి రంగం మీదకి వచ్చింది. మన గ్రంథంలో చెప్పబడింది ఆ రీతిగా. హల్లెలూయా. రాణి మాత్రమే కదిలించింది, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే రాణి మాత్రమే కదిలించింది, దేవుని కదులు కాక ఇంకెవరు కదిలించలేదు. ఎవరు? ఈ యోహాను అన్నాడు రాణి. ఎవరు యోహాను? రాణి. ఎవరు రాణి? ఆ యోహాను. హల్లెలూయా. ఆయన రాణి, యోహాను రాణి. ఆ కారణం చేత పరలోక రాజ్యంలో సిస్టమ్ అంతా కలుగుతుంది అక్కడ. ఆ పరలోక రాజ్యానికి రాణి యోహాను, పరలోక రాజ్యానికి రాణి. ఎందుకంటే యోహాను ఎవరో కాదు కానీ భూమి మీద ఉన్న ఆయన వధువు సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు రాణి. ఈ రాణి రంగం మీదకి వెళ్ళింది కాబట్టి పరలోక రాజ్యం సిస్టమ్ అంతా కదులుతుంది అక్కడ. పరలోక రాజ్యం సిస్టమ్ అంతా కదులుతా ఉంది అక్కడ. ఆ సమయంలో హ్యాపీ అందరూ గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రభువును మనం దీవించాలి. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ తీసుకుంటూ వెళ్తుంటే వెళ్ళిపోతా ఉందండి. కాబట్టి అసలు ముద్రలు ఏముందని చూద్దాం. దేవుని మహిమ కలుగును గాక. మంచిగా నేను చెప్పి మీకు ముగిస్తాను ఆ ముద్రలు ఏంటి అనేది. ఎందుకంటే అది అంత మిస్టరీ అయినా యోహాను గారు దాన్ని బయటికి తీయడానికి, యోహాను కాదు పక్కలు కాదు, మీరు అనుకుంటారు
యోహాను ఎంత గొప్పోడు, ఆయన సిస్టమ్ అంత కదా. యోహాను ఒక్కడే కాదు, యోహాను ఒక్కడే కాదు. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క భార్యగా ఉండడానికి ఈ 2000 సంవత్సరాల నుంచి అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కలిపితే యోహాను అవుతాడు. యోహాను ఒక్కడే కాదు, యోహాను కూడా అందులో భాగమే, కానీ వాళ్ళందరూ కలిపితే యోహాను అవుతారు. ఈరోజు మనము కూడా ఇంకెంతమంది రావాల్సి ఉన్నారు ఆ గ్రంథంలో ఉన్నవారు, వాళ్ళందరూ కలిపితే యోహాను అవుతాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ యోహానికి ఆ పుస్తకానికి ఏదో రిలేషన్ ఉంది. ఆ కారణం చేతనే నేర్చారు. ఆ కారణం చేతనే ఆయన ఆ యొక్క పుస్తకాన్ని యోహాను కోసం బయటికి తీశారు. ఇప్పుడు ఉరుము వంటి స్వరముతో ఒక స్వరం వస్తుంది. ఆ యొక్క దూత ఎవరు, ఆ యొక్క జీవి, మొదటి జీవి వచ్చి మాట్లాడుతుంది, ఇక్కడికి రా అన్నాడు. యోహాను నిశ్చింతుగా రా అన్నాడు. యోహాను గారు రంగం మీదకి వచ్చినాడు. అప్పుడు ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. ఒక వ్యక్తి ఒక తలని గుర్రం మీద ఎక్కాడు. ఒక వ్యక్తి, అతనికి ఒక విల్లు ఉంది, అతనికి ఒక కిరీటం పెట్టబడింది. అతను జయించుచు బయటకు వెళ్ళాడు, బయలు వెళ్ళాడు. అలా వెళ్తా ఉన్నాడు జయిస్తూ. అది అందులో ఉన్న విషయం. అందుకని ఇంకేం లేదు అక్కడ. అప్పుడు ఆయన అన్నాడు, ఎవరు ఇది అని అడగలేదు, కానీ చూసినంత రాస్తా ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. అయితే ఈ మర్మాన్ని 7వ దూత పలుకు దినములలో అది ముగించబడుతుంది అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా, బోరనగా సువార్త, ఆ సువార్త బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు, అనగా ఆ గ్రంథములో ఎందరు ప్రవక్తలైతే మాట్లాడారు ఆ ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగును. హల్లెలూయా. ప్రవక్తలు ఒక మర్మం కాదు, అది అన్ని మర్మాలు. హల్లెలూయా. దరిదాపుగా అన్ని మర్మాలను చక్కబెట్టే వర్తమానమే ఆ 7వ దూత. హల్లెలూయా. గమనించండి, ఒక దూత లేదా ఒక కాపరి లేదా ఒక ప్రవక్త, ఒక సేవకుడు అని చెప్పినప్పుడు, ఒక సేవకుడినైనా లేదా ఒక ప్రవక్తనైనా, లేకపోతే ఇంకా ఆ యొక్క అపోస్తలులైన 5 రకాల పరిచర్యలో వ్యక్తులైనా, మేజర్ ప్రవక్తలైనా, ఎవరినైనా కానీ దేవుడు వాడుకునేటప్పుడు పేరు మాత్రం వాళ్ళని, కానీ కార్యాలు జరిగించేది మాత్రం దేవుడే. ఆయన వారి లోపల ఉన్న కార్యాలు జరిగిస్తారు. హల్లెలూయా. అది వాక్యం. వాక్యముగా ఈ గ్రంథంలోనికి కూర్పు కావాలంటే అతడిలో క్రీస్తు ఆత్మ ఉంటేనే అతడు ప్రవక్త, అతడిలో క్రీస్తు ఆత్మ ఉంటేనే అతడు సేవకుడు, అతడిలో క్రీస్తు ఆత్మ ఉంటేనే 5 రకాల పరిచర్యలు ఏ పరిచర్య చేయడానికి అర్హుడు. ఆ ఆత్మ లేకుండా అతను అర్హుడు కాదు. వాళ్ళ పరిచర్య ఈ గ్రంథానికి యాడ్ కాదు, జత చేయబడదు. హల్లెలూయా. అతను క్రీస్తు ఆత్మ ఉంటేనే ఈ గ్రంథములో అతని గురించి చెప్పబడుతుంది. ఆమేన్. కాబట్టి ఒక మనిషిని చూడదు అక్కడ, అతనిలో ఉన్న క్రీస్తును చూడంట. హల్లెలూయా. ఇప్పుడు 7వ దూత అన్నాడు, 7వ దూతను మనుషుని కాదు చూడాల్సింది, అతనిలో ఉన్న క్రీస్తును చూడన్నాడు. అతనిలో ఉన్న వర్తమానాన్ని చూడు, అతను తీసుకొచ్చే వర్తమానాన్ని చూడు, కానీ అతను ఏం మాట్లాడుతున్నాడో అతని లేఖనాలు సరిపోతుందా లేదా చూడన్నాడు. హల్లెలూయా. ప్రతి కాల ప్రవక్తను కూడా మనం అలాగే చూడాలి, చూసాం కూడా. కాబట్టి 7వ దూత పలుకు దినములలో మర్మమంతా సమాప్తం అవుతుంది, మర్మమంతా సమాప్తం అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ తెల్లని గుర్రం మీద ఒక వ్యక్తి వెళ్తున్నాడు, ఎవరో తెలియదు, కానీ పండితులైతే వాళ్ళ అభిప్రాయం చెప్పారు అతను క్రీస్తు అయి ఉన్నాడని. కానీ ప్రవక్తకు దేవుడు అది క్రీస్తు కాదన్నాడు. ఇతను క్రీస్తు విరోధి అన్నాడు. ఎలా అన్నాడు? ఇతను క్రీస్తు విరోధి అన్నాడు. ఎలా అన్నాడు? ఇప్పుడు వెళ్ళిపోయింది మెసేజ్ అంతా, మారిపోయింది. ఇతను క్రీస్తు విరోధి అన్నాడు. ఎలా అన్నాడు? అతను ఒక తెల్లని గుర్రం, గుర్రం మీద ఆయన కూర్చున్నాడు, గుర్రం మీద ఆయన కూర్చున్నాడు. అతనికి మిల్లేయబడింది, బాణం లేదు. అతను కిరీటం పెట్టబడింది. ఎవరు పెట్టారు? కిరీటం ఎప్పుడు పెట్టారు? అతను జయించుతూ బయలు వెళ్ళాడు. అతను జయశాలిగా ఉండాలనుకున్నాడు. అతను నేను ఎవరన్నా? సైతానుడు అన్నాడు. సైతానుడు అని వాడు ఆత్మ, వాడి కిరీటం ఎట్ట పెడతాను? సైతానుడు ఆత్మ, వాడి కిరీటం ఎలా పెడతామన్నాడు. వాడి కిరీటం పెట్టింది. సైతానుడు వాడు ఆత్మ, బుర్ర పెట్టెక్కుతున్నాడు. హల్లెలూయా. ఒక ఆత్మ సంబంధం గుర్రం ఎక్కొచ్చేమో,
కానీ భూమి మీద గుర్రం అయితే ఎక్కలేదు. వాడు జయించుతూ బయలుదేరుతున్నాడు. వాడు ప్రయాణం చేస్తున్నాడని చెప్పాడు. మాటలు చెప్పండి, వాడు ప్రయాణము చేస్తున్నాడు. వాడు ఎక్కడో ప్రయాణం చేస్తుంటే మనకి సంబంధం ఉంది. వాడు భూమి మీద ప్రయాణం చేస్తుంటే కదా మనకి ఇబ్బంది. సైతాన్ గారు భూమి మీద ఉంటే, మన ఇంట్లో ఉంటే, మనతో ఉంటే మనకి సమస్య. మన నర్సరాపేటలో ఉంటే వాడు సిరగలూరుపేటలో ఉన్నాడు అనుకో, సమస్య ఏంది? సిరగలూరుపేటలో ఉన్న వాళ్ళ సమస్య మనకు కాదు, అంతే కదా. ఎక్కడో వాడు ఉంటే మన సమస్య ఏంది? వాడు జయించుతూ వెళ్తున్నాడు. ప్రవక్త క్రీస్తు విరోధి అన్నాడు. క్రీస్తు విరోధి అనగా వాక్య విరోధి. యాంటీ క్రైస్ట్ అంటే ఏంటంటే క్రీస్తు విరోధి అనగా వాక్య విరోధి, వాక్యానికి విరోధి. హల్లెలూయా. వాడు వాక్యానికి విరోధి ఎలా అవుతాడు? వాక్యానికి విరోధి ఎలా అవుతాడు? హల్లెలూయా. కానీ ఇప్పుడు ఈ రూపాన్ని చూడమన్నాడు, ఈ రూపాన్ని చూడమన్నాడు, వీడి రూపాన్ని చూడమన్నాడు ప్రవక్త. వీడు ఎలా బయలు వెళ్ళాడు? వాడు తన రూపాన్ని మార్చుకున్నాడు, లేకపోతే వాడు ఒక నటించే వ్యక్తిగా రంగం మీదకి వచ్చాడు అన్నాడు. వాడు ఇప్పుడు సంఘాన్ని మోసం చేయాలి. గ్లోరీ. ఇప్పుడు ఆయన కొంచెం అలా ఇప్పుడు జస్ట్ మీకు బ్రీఫ్గా చెప్పాలనుకున్నాను. మీరు లోపలికి కదా, మీరు ముద్ర చదవబడిన తర్వాత ఆయన వాడు వెళ్ళిన విధానం, వాడు ఎలా వెళ్ళాడో దాన్ని పాయింట్అవుట్ చేసిన హల్లెలూయా. అసలు వీడు రంగం మీదకి ఎలా వస్తాడు? క్రీస్తు విరోధి ఆత్మ రంగం మీదకి ఎలా వచ్చింది? చరిత్ర వెళ్దాం మనం. 2000 సంవత్సరాలు ఎట్లయిందో జస్ట్ ఒక టచ్ చేసుకుంటూ వెళ్దాం. కానీ వాడు రావడానికి అవకాశం ఎలా ఉంది? ఒక మ్యాగజైన్, ఒక టాకింగ్ వాడు రావడానికి అవకాశం ఎలా ఉంది? దీన్ని ప్రస్తావన చేసిన ప్రవక్త చదువుదాం. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక, 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వాక్యాలు చదువుదాం. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 10 వాక్యాలు చదువు, 9 నుంచి 11 వాక్యాలు చదువుతాం. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపించున్నాడు. ఇది వాడు రంగం మీదకి రావడానికి ప్రవక్త మాట్లాడిన లేఖనం. వాడు ఒక వ్యక్తిలోనికి అనగా ఒక వ్యక్తిలోనికి ఎప్పుడు వస్తాడంటే అతడు సత్యమును నమ్మనప్పుడు, దుర్నీతి యందు అభిలాష కలిగి ఉన్నప్పుడు, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష కలిగి ఉన్నప్పుడు దేవుడే మోసము చేసే శక్తి వారి మీదకి పంపుతున్నాడు. దేవుడే సైతానికి అధికారాన్ని ఇస్తున్నాడు. సత్యము నమ్మిన వాళ్ళు కాదు, సత్యమును నమ్మని వారు. సత్యమనగా దేవుని వారు, దేవుని క్రమం, పరలోక రాజ్యానికి వెళ్ళే దారి అది మారదు, ఎన్నడూ మారదు. ఆ సత్యమును నమ్మక దుర్నీతి అనగా ఆ నీతిని వంకర చేసిన దుర్నీతి, సత్యాన్ని వంకర చేసి మాట్లాడటమే అసత్యం, ఆ నీతిని వంకర చేసిన దుర్నీతి. కాబట్టి ఆ దుర్నీతి యందు అభిలాష కలిగిన వారు, మాకు దుర్నీతి కావాలనేవారు, ఆనందంలోకి వెళ్ళాలని కోరుకున్న వారు మోసం చేయడానికి లేదా వాళ్ళు ఏలటానికి దేవుడు వారి మీదకి ఆ మోసం చేసి వారి శిక్షావిధి కలుగుతాయి. అబద్ధం నమ్మినట్టు మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. అబద్ధం నమ్మినట్లు మోసం చేసే శక్తిని వారి మీద దేవుడు మరొక మాట చెప్పండి, సైతానికి అధికారాన్ని ఇస్తున్నాడు.
ఇప్పుడు వాడు రంగం మీదకి వచ్చాడు. ఎవరిలో వాడు ప్రయాణం చేస్తాడంటే, ఇప్పుడు మనకు అర్థమైంది ఎవరిలో సత్యమును నమ్మేవాడిని వాడు కదిలించలేడు. అసత్యమునందు అభిలాష కలిగిన వారిని వాడు స్వాధీనపరుచుకుంటాడు. ఈ దృశ్యాన్ని తీసుకెళ్ళి ప్రవక్త మీరు మొట్టమొదటి సంఘకాలంలో ఆయన ఒక మాట అన్నాడు. చదువు, అది కూడా చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము చదువుదాం. ఆ మాటలు చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 6వ వాక్యం చదువుదాం. ఇది మొట్టమొదటి సంఘకాలం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. ఈ పాయింట్ని పట్టుకున్నాడు ప్రవక్త. దీని మీద మాట్లాడాడు. నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు, అయితే నేను కూడా వీటిని ద్వేషిస్తున్నాను అని సంఘంతో మాట్లాడాడు. నికోలాయితుల క్రియలు అంటే ఏంటి అన్నాడు. సంఘము, ఆ కాలంలో ఉన్న సంఘము అనగా పరిశుద్ధులు వాటిని ద్వేషించారు. ప్రభువు అన్నాడు, నేను కూడా ద్వేషిస్తున్నాను అన్నాడు. ఏమిటి నికోలాయితుల క్రియలు అన్నాడు. నికోలాయితుల క్రియలు అన్నాడు. అప్పుడు అన్నాడు, ఆ నికోలాయితుల క్రియలు, నికోలాయితుల ఆత్మ, నికోలాయితుల బోధ, నికోలాయితుల సిద్ధాంతం, నికోలాయితుల ఇదంతా అలా వెళ్ళిపోయింది. అప్పుడు నికోలాయితుల అన్నాడు. ఆ కాలంలో నికోలాయితుల క్రియలుగా ఉన్నాడు. అది నికోలాయితుల క్రియలుగా ఉండక ముందు అది ఆత్మ. హల్లెలూయా. అప్పుడు ఆయన నికోలాయితుల క్రియలు అంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. నికో అనగా జయించుట, లాయిత్ అంటే సంఘము, సంఘమును జయించే క్రియలు అన్నారు. సంఘం అనగా దేవుని యొక్క ఇల్లు లేదా దేవుని యొక్క వధువు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను సంఘం అంటే వధువు సంఘం అన్నది, మామూలు సంఘం అన్నది రెండు ఉన్నాయి అన్నారు. అయితే ఇప్పుడు సంఘం ఎవరు? ఆయన స్వరక్తం పెట్టి కొనుక్కున్న సంఘం అది. కాబట్టి ఇప్పుడు ఆ సంఘం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆ సంఘం ఆయన ఏమనంటే సంఘాన్ని అని నికోలాయితుల ఆత్మ ఏంటంటే సంఘమును జయించే ఆత్మ. అదే నికోలాయితుల ఆత్మ. సంఘమును జయించాలి. ఎలా జయించాలి? సంఘములో అంటే వాక్య వరుసలో నుంచి పక్కన తప్పించాలి, వాక్య క్రమంలో నుంచి పక్కకి తీసుకెళ్ళాలి, వాక్యానికి లోబడకుండా చేయాలి, వాక్యములోనే ఉంచాలి, నేను వాక్యములో లేకుండా చేయాలి, చర్చిలోనే ఉంచాలి, నేను రకాలే తీసుకెళ్ళాలి, దేవుడు అంటానే ఉండాలి, నిత్యత్వం పోకుండా చేయాలి. అదే నికోలాయితుల ఆత్మ. నికోలాయితుల ఆత్మ అంటే అటు ప్రపంచములోను ఇటు దేవుడిలోను రెండిటిలో నీకు ఆనందాన్ని ఇవ్వాలని కోరుకునే ఆత్మను. నువ్వు దేవుడిలో ఉండు, అదే సమయంలో ప్రపంచంలో కూడా తిరుగు. ఆ రెండిటిలో ఆనందింపజేసేదని చేసే ఆత్మే నికోలాయితుల ఆత్మ. నికోలాయితుల ఆత్మ అంటే అర్థమైందో సంఘమును జయించే ఆత్మ. ఆ ఆత్మ మొట్టమొదటి సంఘ కాలంలోనే అదేం చేసిందంటే సంఘంలో దూరింది. అక్కడ ఆ పరిశుద్ధులు దాన్ని చూశారు. ఫర్ ఎగ్జాంపుల్ పౌల్ గారు అక్కడ ఉన్నారు, చూశాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక ఘోరమైన త్రోడేలు మీ లోపలికి వస్తే అన్నాడు. చూశాడు. అక్కడ ఉన్న వారిని గద్దించాడా లేదా? గద్దించాడు. సంఘంలో పొరపాటు చేసే వాళ్ళని గద్దించాడు. పేతురు గారిని కూడా ఒకరోజు గద్దించాడు ఆయన. మనము అక్కడ ఎక్కడ లూసియా పౌలు ప్రతిదాన్ని గద్దించాడు. స్త్రీ ప్రసంగాలు చేస్తుంటే గద్దించాడు. బంగారం పెట్టుకున్న వాళ్ళకి గద్దించాడు. హల్లెలూయా. బంగారం పెట్టుకున్న గద్దించాడు ఆయన. క్రమము లేకుండా వచ్చే వాళ్ళు కొరింథీ సంఘంలో గద్దించాడు ఆయన. క్రమము లేకుండా వచ్చిన వాళ్ళు నేను అది చేస్తాను ఇది చేస్తానంటే ప్రతిదానికి ఒక క్రమం ఉన్నది, ఆ క్రమంలో రా అన్నాడు. హల్లెలూయా. గుట్టి భాష మాట్లాడితే కూడదని భాష మాట్లాడడం గద్దించాడు ఆయన. భాషకు అర్థం చెబితేనే చెప్పన్నాడు, గద్దించాడు అక్కడ ఆయన. హల్లెలూయా. నీకు ఎన్ని వరాలున్నా, ఎంత ప్రసంగికుడైనా, నీకు అయ్యున్నా ఇయ్యున్నా ప్రేమ లేనటువంటి వ్యర్థుడు అని గద్దించాడు ఆయన. హల్లెలూయా. ఆ కొరింథీ సంఘానికి ఒక దిద్దుబాటుని ఇచ్చాడు ఆయన. ఆ ప్రపంచానికి ఒక దిద్దుబాటు నేర్పాడు ఆయన. హల్లెలూయా. మొట్టమొదటి సంఘకాలంలోనే నికోలాయితుల ఆత్మ సంఘములకు రాగా దాన్ని ఎదిరించారు వాళ్ళు. దాన్ని ఎదిరించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు చెప్పాలంటే పౌలునే చెప్పాలి. హల్లెలూయా. పౌలు ఎదిరించాడు దాన్ని. పౌలు ఎదిరించి అక్కడ ఇప్పుడు అన్నాడు,
ఇప్పుడు ప్రభు వారు సాక్ష్యం ఇస్తున్నాడు, నేను కూడా ద్వేషిస్తున్నాను అన్నాడు. అప్పుడు ప్రభుత్వం అన్నాడు, ఏమిటా నికోలాయితుల ఆత్మ, సంఘాన్ని జయించే ఆత్మ. ఎలా ఎలా అప్పుడే అన్నాడు, అదొక ఆత్మగా ఉన్నాడు, అదొక ఆత్మగా ఉన్నది, అది ప్రయాణం చేస్తుంది. నేను స్తోత్రం. ఇప్పుడు ఆత్మగా ఉన్నది ఏమా ఆయన, అది ఆత్మగా ఉన్నది. ఆ తర్వాత అది ఒక మాటై, ఆ తర్వాత బోధై, ఆ తర్వాత ఒక సిద్ధాంతమై, ఆ తర్వాత ఒక సంఘమై, ఆ సంఘములో ఒక వ్యక్తికి దేవుని స్తోత్రం అర్థమైంది మీకు, అది ఆత్మ. ఆ తర్వాత అది మాట అయింది, ఆ తర్వాత అది బోధ అయింది, దాని క్రియలను బయటికి తీసుకొచ్చింది. ఆ తర్వాత శాసనం, అదే సిద్ధాంతమైంది. ఆ సిద్ధాంతం ఒక సంఘాన్ని కట్టింది. ఆ సంఘములో పరిశుద్ధాత్ముడి నాయకుడిగా ఉంచకుండా ఆ పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని పక్కన పెట్టి ఒక మానవుడికి నాయకత్వాన్ని ఇచ్చి ఒక మానవుడిని నాయకుడిగా పెట్టింది. ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరిగింది మనకి? మొట్టమొదటి సంఘ కాలంలోనేమో అది నికోలాయితుల ఆత్మ ఉన్నది. హల్లెలూయా. మనం రెండో సంఘ కాలం, మూడో సంఘ కాలకు రాగానే దేవుని స్తోత్రం, రెండో సంఘ కాలంలో ఆ క్రియలు, దాని సిద్ధాంతాలు బయటకు వచ్చింది. మూడో సంఘ కాలంలో దాని సంఘమే బయటికి రంగం మీదకి వచ్చింది. నిజమేనా? ఇప్పుడు తుయితైర సంఘకాలం వచ్చాం, పెరగమాక సంఘకాలం వచ్చాం, పెళ్లి జరిగింది. తుయితైర సంఘకాలంలో ఎస్టాబ్లిష్ అయిన పూర్తిగా ఒక వ్యక్తిని కూర్చోబెట్టింది అక్కడ. నిజమే కదా? తుయితైర సంఘకాలంలో ఏమైందంటే అది ఒక సంఘాన్ని కట్టి ఆ సంఘంలో ఒక సింహాసనం వేసి ఆ సింహాసనం మీద ఒక వ్యక్తిని కూర్చోబెట్టి అతను ఒక పేరిచ్చి, హల్లెలూయా, ఇతడు సాటి అవడం లేడని చెప్పి, ఇతడు మీ పాపాలు క్షమిస్తాడని చెప్పి, ఇతడు మీ కొరకు మధ్యవర్తిగా ఉంటాడని చెప్పి రకరకాలైన విషయాలన్నింటినీ అక్కడ పెట్టారు. తద్వారా ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని సంఘం నుంచి పక్కకి నెట్టి ఒక మానవుడికి సంపూర్ణమైన అధికారాలు ఇచ్చి దేవుని కుమారుడికి బదులుగా ఇతను ఉన్నాడు అని ఆ సంఘములో ఒక పోపుని ఆ స్థానంలో కూర్చోబెట్టారన్నాడు. ఒక పోపు ఒక్కసారి పోపు కాదా, ఆయన పెరగమ కాలంలో పోపు వచ్చాడు రంగం మీదకి. నిజమేనా? 300 సంవత్సరాల తర్వాత అన్నాడు పోపు రంగం మీదకి వస్తుంది. ఆలోచన రంగం మీదకి వస్తున్నప్పుడు 300 నైస్య ఆలోచన సభలో 300 సంవత్సరాల తర్వాత వాడు రంగం మీదకి వస్తున్నాడు. అప్పుడు దాకా అదేమైంది? ఆత్మ, క్రియలు, వాడి యొక్క సిద్ధాంతం, తర్వాత వాడి సంఘములో వాడి సింహాసనం మీద మనిషి, పరిశుద్ధాత్మ నాయకత్వం. సంఘానికి పరిశుద్ధాత్ముడే నాయకుడు, మనిషి నాయకుడు కాదు. సంఘానికి పెద్దల నాయకుడు కాదు, సంఘానికి పాస్టర్ గారి నాయకుడు కాదు, సంఘానికి ప్రవక్త నాయకుడు కాదు, ఒక మనిషి నాయకుడు కాదు, సంఘానికి పరిశుద్ధాత్మ నాయకుడు. ఇప్పటికీ ఎప్పటికీ మరి ఎప్పటికీ పరిశుద్ధాత్మ నాయకుడు, మనకి పరిశుద్ధాత్మ నాయకుడు, మన ఇంటికి పరిశుద్ధాత్మ నాయకుడు, సంఘానికి పరిశుద్ధాత్మ నాయకుడు, ఈ దేశానికి పరిశుద్ధాత్మ నాయకుడు. అసలు బైబిల్ 66 గ్రంథాలకి నాయకుడు ఆయనే. ఇప్పుడు పరిశుద్ధాత్మ నీకేం కావాలన్న సంఘం, ఒక కాపరి కావాలంటే పరిశుద్ధాత్మ నియమించాలి. హల్లెలూయా. ఒకవేళ పరిశుద్ధాత్మ లేడనుకో అక్కడ నీ సొంతంగా సెమినార్ నుంచి ఒక బోధకుడు తీసుకొచ్చి పెట్టుకున్నావు అనుకో, సెమినార్ బోధకుడికి పరిశుద్ధాత్మ నియమించే బోధకుడికి ఏందో తేడా ఏందంట? ఏంటి తేడా? సెమినార్ బోధకుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మతో నియమించే బోధకున్నాడు, అతనికి ఇతనికి తేడా ఏంటి? సెమినార్ బోధకుడు ఏదైతే నేర్చుకున్నాడో దాన్నే చెప్తాడు, మించుకోడు, లేకపోతే శాలరీస్ కట్ అవుతుంది. జీవన విధానం ముందుకు వెళ్ళాలంటే వాళ్ళు ఏం చెబితే అదే చెప్పాలి. అది సెమినార్. వాడు తీయాలి చెప్పినా ఎవడు ఏం చెప్పాడు అదే చెప్పాలి. అర్థమవుతుందా? అది సెమినార్ పోవాలి. ఇప్పుడు ఇతరే చెప్పాలి. ఇప్పుడు సెమినార్ బోధకుడికి ఇతరులు కూడా తేడా ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారో చెప్తాడు, కానీ దేవుడి శాతం నేను చెప్పిన బోధకుడు అలా చెప్పడు. పరిశుద్ధాత్మలో ఏం చెప్తే అది చెప్తానండి. తేడా. ఇప్పుడు అక్షరములో ఏముందో అతను చదివి దానికి ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, కానీ పరిశుద్ధాత్మ నియమించిన బోధకుడు ఏం తెలిసిన అక్షరానికి మధ్యలో ఉన్న గ్యాప్ కూడా చదువుతాడు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ రాయొద్దు అన్నాడు, 7 ఉరుములు రాయొద్దు అన్నాడు. 7 ఉరుముల గురించి ఇప్పుడు సెమినార్ బోధకుడు ఏం చదువుతాడు? బైబిల్ లేదు కదా ముందు.
7 ఉరుముల గురించి బైబిల్ లేదు. ఇప్పుడు సెమినార్ చేస్తున్నప్పుడు అది బైబిల్ లేదా, నేనే చెప్పాను. అదే పరిశుద్ధాత్మ బోధకుడైతే 7 ఉరుములు ఎక్కడుండే చూపిస్తాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆ 7 ఉరుములు రాయొద్దని చెప్పింది పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్ముడు రాయొద్దంటే అవి విన్నాడు కదా, అవి ఉన్నాయి కదా. ఆ కనబడిన దాన్ని, వినబడిన దాన్ని వినిపించేటట్టు సంఘానికి చేసేది పరిశుద్ధాత్ముడు. ఆ కారణం చేత ఒక సేవకుడు పరిశుద్ధాత్మ నాయకత్వం కింద రావాలి. ఉద్రేకం తెలకూడదు, క్రమంలో రావాలి. హల్లెలూయా. 3 సంవత్సరాలు ఎందుకు నువ్వు నేర్చుకోవాలి? 3.5 సంవత్సరాలు అంటే నేను 3.5 సంవత్సరాలు చర్చకు వచ్చాను కదా, నన్ను సేవకుని అది కాదా అని చెప్పింది. నేర్చుకో, నలగగొట్టబడు. హల్లెలూయా. నలగగొట్టబడు, దంచబడాలి అక్కడ. హల్లెలూయా. నీలోంచి ఒక నీతి బయటికి రావాలి, నీలోంచి ఒక పరిశుద్ధత బయటికి రావాలి, నీలోంచి అర్హతలు బయటికి రావాలి. నువ్వు దేవుడికి సేవ చేసే వ్యక్తి అని సంఘానికి అర్థం కావాలి. వీళ్ళందరికంటే పరిశుద్ధాత్ముడికి నచ్చాలి. హల్లెలూయా. ఆయన కంటే పరీక్షలకు నిలబడాలి, శోధనలకు నిలబడాలి, శ్రమలకు నిలబడాలి, అవన్నీ తట్టుకొని నిలబడాలి. హల్లెలూయా. నువ్వు మనుషుల గురించి కదా ఆలోచన చేయాల్సింది, దేవుడి గురించి ఆలోచన చేసే వ్యక్తికి అక్కడ ఉండాలి. హల్లెలూయా. అదే నువ్వు కొంచెం సమర్పణ కాదు, కొద్దిగా చేస్తాను, నన్ను సేవకుని చేస్తావంటే అది కాదు. అది సంపూర్ణమైన సమర్పణది. హల్లెలూయా. అది సంపూర్ణమైన సమర్పణ. అది ఎలా ఉందంటే పేతురు వలేస్తా ఉన్నాడు. ఆయన అన్నాడు, నన్ను వెంబడించి నువ్వు మనుషులు పట్టే దానిలో చేస్తానన్నాడు. వల అన్నాడు, వల గురించి అయితే నాకు తెలియదు అన్నాడు. హల్లెలూయా. వల అక్కడే వదిలిపెట్టి వెళ్ళాడు అన్నాడు. మరి నా వల సంగతి ఏంది, నా భార్య సంగతి ఏంది, నా పిల్లల సంగతి ఏంది, ఎట్ట జరిగిందో తెలియదు మనకి ఇంకా. హల్లెలూయా. వల అయితే వదిలిపెట్టాడు. ఒకవేళ నేను పిలిస్తే దేవుడు హల్లెలూయా నిన్ను గురించి బాధ్యత వహిస్తాడు ఆయన, నీకు నేర్పుతాడు ఆయన, విశ్వాసాన్ని నేర్పుతాడు ఆయన, శోధనలు నిలబెడతాడు ఆయన, ఆయన వైపు చూసేదని చేస్తాడు ఆయన. ఎందుకో తెలిసిన ఈ గ్రంథములో ఉన్నది ఉన్నట్టుగా చూసి మాట్లాడాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. ఆయన నీ లోపల మాట్లాడతాడు కాబట్టి నువ్వు రంగం మీద నిలబడాలి. ఇప్పుడు నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. నువ్వు నేర్చుకోకుండా ఏమీ చెప్పలేదు. అదే సెమినార్ అయితే 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మంచిగా సెమినార్ బోధనలు నేర్చుకోవచ్చు. చక్కగా తీయని బోధన నేర్చుకొని రంగం మీదకి రావచ్చు. మరి ఇక్కడ మరుగు చేయబడిన విషయాలు నీకు అర్థం కాదు. అది అర్థమవుతుందా? ఇప్పుడు సెమినార్ బోధన కాదు, పరిశుద్ధాత్మ నాయకత్వం కింద ప్రతిదీ జరగాలి. కానీ ఈ నికోలాయితుల ఆత్మ ఏం తెలిసిన పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని పక్కన పెట్టింది. అదే నికోలాయితుల. ఒక మనిషికి పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని పక్కన పెట్టింది. నా ఇష్టం అండి లేదు, నీ ఇష్టం. ఇక్కడ క్రీస్తుకి నీ జీవితాన్ని అప్పగించిన తర్వాత నీ ఇష్టం లేదు. లేదు సహోదరుడా, నీ ఇష్టం లేదు. క్రీస్తుకి నీ జీవితాన్ని అప్పగించిన తర్వాత నీ ఇష్టం లేదు. ఈ పెన్ను నువ్వు కొనుక్కున్న తర్వాత అది నీ ఇష్టమే, దీని ఇష్టం కాదు. జేబులో ఉండమంటే జేబులో ఉండాలి, డస్ట్బిన్లో ఉండమంటే డస్ట్బిన్లో ఉండాలి. ఎక్కడ వేయాలంటే అక్కడే, అన్ను వెళ్తే అడైతే అన్ను అంతే. ఆయన నేను కొంటే ఆయన ఇష్టమే. నీకేం కొనప్పుడు ఆయన ఇష్టం, నీకు ఏం ఇవ్వాలి ఆయన ఇష్టం, నేను ఎక్కడ కూర్చోబెట్టాలి ఆయన ఎలా వాడుకోవాలి ఆయన ఇష్టం, నీ ఇష్టం కాదు అది. నేను ఎట్లా ఉండాలి నీ ఇష్టం కాదు. ఈరోజు సంఘాలు ఎందుకు ఇన్ని భయంకరమైన పని, ఇన్ని సంఘాలు రావడానికి కారణం, ఇన్ని సంఘాలు వ్యాప్తి చెందడానికి కారణం తెలిసిన పరిశుద్ధాత్ముడు నాయకుడిగా లేకపోవడమే. పరిశుద్ధాత్ముడు నాయకుడిగా లేడు కాబట్టి ఇన్ని సంఘాలు వెలిసినాయి, ఇన్ని మత శాఖలు పుట్టుకొచ్చినవి. ప్రతి మత శాఖలో అక్కడ సిద్ధాంతం వెనకాల మానవ ఆలోచన ఉండదు తప్ప పరిశుద్ధాత్మ ఆలోచన ఉండదు. అసలు వాడు జయిస్తూ ముందుకెళ్ళాడు చూడు, వాడు దీన్ని చేయడానికి వెళ్ళేవాడు. ఎందుకంటే వాడు కిరీటం ఉంది అన్నాడు. ప్రభావం ఎప్పుడు వాడు కిరీటం ఉంది, వాడు ఆత్మ కిరీటం అడ్డు పెడతాం కాబట్టి వాడు సంఘాలు కట్టాలి, సంఘంలో వాడు మనుషులు నిలబెట్టాలి, మనుషులు రంగం మీదకి తీసుకురావాలి. హల్లెలూయా. ప్రోక్తనాడు వాడు ఎలా ఉన్నాడు అన్నాడు. వాడు రూపాల గురించి మాట్లాడాడు, నిజమేనా? వాడు రూపాల గురించి మాట్లాడాడు ప్రోక్త. హల్లెలూయా. వాడు రూపాల గురించి మాట్లాడాడు. ఏమన్నా తెలిసిన వాడు ప్రారంభంలో
దెయ్యపు ఆత్మగా ఉన్నాడు. అది నికోలాయితుల ఆత్మ, అది దెయ్యపు ఆత్మ. రెండవదిగా వాడు అబద్ధ ప్రవక్తగా ఉన్నాడు. మూడవది వాడు మృగముగా ఉన్నాడు. వాడు 3 దశలు చెప్పాడు. వాడు దెయ్యపాత్మగా ఉన్నాడు, ఒక ఆత్మగా ఉన్నాడు దెయ్యపాత్మ. రెండవదిగా వాడు మనిషిగా ఒక ప్రవక్తగా భూమి మీద ఉన్నాడు. మూడవదిగా మృగముగా ఉన్నాడు. దెయ్యపాత్మగా వాడు సంఘంలోనికి ప్రవేశించాడు. ఒక అబద్ధ ప్రవక్తగా వాడు సిద్ధాంతాల ప్రపంచానికి బోధించాడు. ఒక మృగముగా వాడు ప్రపంచాన్ని ఏళ్తాడు. ఇది వాడు విధానం. ఆ గుర్రం మీద సవారు చేసేవాడు వాడే. వాడు అసలు రూపం అదన్నాడు. వాడు ఇప్పుడు ప్రయాణం చేస్తాడు. ప్రారంభమయ్యాడు లోరీ, అర్థమైంది మాట. ఇప్పుడు వాడు ప్రయాణం చేస్తున్నాడు. వాడు తెల్లని గుర్రం ఎక్కాడు. దెయ్యం ఎప్పుడు అనుకరణ చేసేవాడు. వాస్తవానికి తెల్లని గుర్రం ఎక్కింది యేసుప్రభు వారు, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో. కానీ ఈడు కూడా ఇదే గుర్రం ఎక్కాడు. అంటే సంఘాన్ని పాడు చేసే ఆత్మ సంఘంలోకి ఎలా ప్రవేశిస్తుందో చూడండి అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు చూడాల్సిన మనిషిని కాదు, ఆ ఆత్మను చూడాలన్నాడు. నువ్వు పోరాడేది మనిషితో కాదన్నాడు, దెయ్యంతో పోరాడుతున్నావు అన్నాడు, దురాత్మతో పోరాడుతున్నావు. వాడు ఏమై ఉన్నాడో వాడిని గమనించు, వాడు ఏం చేస్తున్నాడో గమనించు, సైతాను యొక్క అనుసరులు ఎవరో గమనించు. వాడు ప్రధానులు అన్నాడు, వాడు ప్రధానులు ఎవరో నువ్వు తెలుసుకో. వాడు అధికారులు ఎవరో నువ్వు తెలుసుకో. దురాత్మ సమూహాలు అన్నాడు, ఆ దురాత్మ సమూహాలు ఏం చేస్తారో తెలుసుకో. ఆ లోకనాథులు వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకో. వీళ్ళందరూ ఏం చేస్తారో తెలుసుకో. శత్రువు యొక్క గౌరవాన్ని స్వాధీనపరచుకోవాలంటే శత్రువు గురించి తెలుసుకో కొంచెం. వాడు ఏం చేస్తాడు, ఎలా ప్రయాణం చేస్తున్నాడు అని చెప్పాడు. బైబిల్ మన దాని గురించి మాట్లాడే ప్రభు వాడు బలాన్ని తెలుసుకున్నాడు. శత్రు బలం తెలియకుండా వాడిని ఎండ కొడతావు నువ్వు అన్నాడు. శత్రు బలాన్ని అంచనా వేయాలి. వాడు ఎలా వెళ్తున్నాడు, ఆత్మ సంబంధంగా వాడు ఎలా కదులుతున్నాడు, హల్లెలూయా, అదంతా నువ్వు చూడాలి. ఆ ముద్రలో ఉన్నది అదే. వాడు ప్రయాణం, వాడు జయించుతూ వెళ్తున్నాడు. ఏం చేస్తున్నాడు వాడు? జయించుతూ బయట వెళ్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? ఆహా, నేను ఇంకో ఈ దేశంలో ఇన్ని సంఘాలు కట్టాను, ఈ దేశంలో ఇన్ని సంఘాలు కట్టాను, ఈ దేశంలో ఇన్ని సంఘాలు కట్టాను, ఈ దేశంలో ఇన్ని సంఘాలు కట్టాను. జయిస్తూ వెళ్తున్నాడు. వాడు తప్పుడు సిద్ధాంతాలు తీసుకొచ్చాడు. బైబిల్ చదువుతుంది వాడు మహావేశ్య అని, హల్లెలూయా. ఆ గొర్రె మీద వెళ్ళేవాడు వాడు 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 అని చెప్పి శివునికి వచ్చేది ఆమె అన్నాడు ప్రభు. వాడు 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 అని చెప్పి శివునికి వచ్చేది ఆమె అయ్యాడు అంటాడు. ఏమయ్యాడు? ప్రకటన గ్రంథం శివర్లో ఎట్ట తెలియదంటే ఆమెగా తెలియడు. ఆమె ఎవరు? మహావేశ్య అన్నాడు. గొర్రె మీద సవరణ చేసేటప్పుడేమో వాడు వాడు అని చెప్పుకుంటే తెలియడు. చివరికి ఆమె అయ్యాడు. ఎందుకంటే వాడు సంఘముగా వాడి యొక్క అసలు రూపాన్ని వాడిని స్థిరపరచుకుంటాడు. మనిషిగా కాదు, సంఘంగా స్థిరపరచుకుంటాడు. అందుకని వాడు వేసేసుకుంటూ వెళ్తున్నాడు. నికోలాయితుల క్రియలు ఆత్మగా దైపాత్మల గురించి నికోలాయితుల క్రియలు చిన్న క్రియలు చేసుకుంటాడు. ఇది నిజమా అన్నట్టు, అంతే కదా. లోపల ప్రవేశించాడు. ఏం పెట్టుకుంది? పూలు పెట్టుకుంటే ఏమైంది? 2 పూలు పెట్టుకుంటే ఏమైంది? 2 పూలు పెట్టుకుంటే ఒక గాజు వేసుకో, ఏమైంది? ఒక గాజు వేసుకుంటే ఏమైంది? నీకు తగు మాత్రం వేసుకోమన్నాడు, తగు మాత్రం వస్త్రాలు అన్నాడుగా, ఒక గాజు వేసుకో. ఇప్పుడు వాడు మెల్లగా లోపల దూరాడు అన్నాడు. మెల్లగా లోపల దూరి వాడు క్రియలు చిన్నగా క్రియలు ప్రారంభం చేశాడు. క్రియలు బోధైన బోధ సిద్ధాంతమైనది. సిద్ధాంతం అంటే ఏంటి తెలిసిన? అది ఒక శాస్త్రం. అది సిద్ధాంతం ఒక శాస్త్రం. అది ఎవడు తీసేయడే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్మస్ పండుగ అదొక సిద్ధాంతం. ఎవడు తీసేసాడా? ఈస్టర్ పండుగ ఎవడు తీసేసాడా? నెత్తి మీద ముసుగు ఎవడు తీసేసాడా? చెప్పు. ఇవన్నీ సిద్ధాంతాలు. ఇప్పటికీ పాప పరిహార పత్రాలు అమ్ముకుంటున్నారు. పాపం చెప్తే పోపు శివులు చెప్పాలి, తీసేసాడా? వాళ్ళ సంఘ శివులు చెప్పాలి. పోయి పాపం చెప్తే దేవుడు చెప్పుకోవాలి. ముందు పోపు ఏం చెబుతున్నాడు? ఒప్పే దేవుడు వాళ్ళకి. అదే
ఎరసాటి ఇక్కడ కూర్చి ఇద్దరిని ఏం గుర్తు చేసుకుంటాడు, అదే నాకు గుర్తు చేసుకుంటాడు, మధ్యలో ఒక తెరగడతారు. ఇద్దరి నుంచి అతడికి చెప్తాడు, నేను ఆ పాపం చేశాను, ఈ పాపం చేశాను. ఈయన వింటాను, దేవుడు నేను క్షమిస్తున్నాను అంటాడు. ఎవరినా పాపాలు క్షమిస్తానికి ఈయన ఎవరు? ఆ అధికారం వీరికి ఉందట. అదే మరి సిద్ధాంతం అంటే, పాపాలు క్షమించడానికి ఈయనకి అధికారం ఉందన్నాడు. కొంచెం ముద్రలోకి వెళ్తాయి మనకు ఉన్నాయి, దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఆయన మామూలు మనిషి కాదు, దేవుని కుమారునికి బదులుగా అన్నాడు. ఆయన వాటికన్ సిటీలో వాళ్ళ ఇంటి మీద పేరు రాయబడి ఉంది. ఆ పేరు ఏంటంటే వికారియస్ ఫిలిడై అని రాయబడి ఉంది. ఆ ఇంటి మీద వికారియస్ ఫిలిడై అంటే దేవుని కుమారునికి బదులుగా 666 సంఖ్య వస్తుంది. వికారియస్ ఫిలిడై ఆ 666 సంఖ్య వస్తుంది. ఆ 666 సంఖ్య వెనకాల ఒక పేరు ఉందన్నాడు. ఏమిటి ఆ పేరు అంటే దేవుని కుమారునికి బదులుగా. అంటే దేవుని కుమారుడు పాపాలు క్షమించాడు భూమి మీద, ఈయన కూడా పాపాలు క్షమించే అధికారము ఉన్నది. అదే ఆయన అవతారం. సంఘములో పరిశుద్ధాత్మను పక్కన పెట్టి ఒక కుమారుడు పెట్టాను. హల్లెలూయా. ఎవరు ఆ కుమారుడు అంటే పోపు. పోపుకి పాపాలు క్షమించే అధికారము వాళ్ళ సిద్ధాంతం అది. అయినా కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ప్రయాణం చేస్తున్న గుర్రం మీద ప్రయాణం చేస్తున్న వ్యక్తి మనిషి కాదు, అది దెయ్యపాత్మ. అయితే వాడికి భూమి మీద వాడు ఒక కిరీటం పెట్టాలంటే వాళ్ళకి మనుషులు ఉండాలి, వాడికి ఒక శరీరం ఉండాలి, కిరీటం పెట్టేవాళ్ళు కూడా ఉండాలి. కిరీటం పెడుతున్నాడంటే వాడు వచ్చి తీసుకొని మరి ఎంతమంది ఉంటే కిరీటం పెడతారు? రాజుకి పెడతారు కిరీటం. వాడి సింహాసనం భూమి మీద వాడు స్థాపించుకోవాలనుకున్నాడు. ఏదేని మనములో వాడు కోరికని. కాబట్టి వాడు ప్లాన్ చేశాడు, నేను అక్కడ సింహాసనం కూర్చోలేనంట అని భూమి మీద కూర్చున్నా అని చెప్పి వాడు 2000 సంవత్సరాల ప్రయాణం జరిగిస్తా ఉన్నాడు. జయించుకుంటూ సంఘాలను స్థాపించుకుంటా. మహావేశ దాని పిల్లలు డిక్లేర్ చేశాడు. మహావేశ రోమన్ క్యాథలిక్ దాని పిల్లల ప్రొటెక్షన్ సంఘాలు అన్నాడు. ఏముంది అక్కడ? నాయకత్వం. పరిశుద్ధాత్మ నాయకుడిగా లేడు, కానీ సంఘాలు పెరిగినాయి, ధనం పెరిగింది, బంగారం పెరిగింది, ప్రపంచమంతా వాళ్ళది అయిపోయింది. అయితే ఈ సాతాను ఏదేలో మన సింహాసనం కట్టేసుకున్నాడు. ఒకప్పుడు అయ్యా వీడికి వచ్చాడయ్యా, ఇప్పుడు ఎంతమంది అతను చర్చికి ఒక 50,000 పట్టే చర్చి కట్టాడయ్యా, 1,00,000 మంది పట్టే చర్చి కట్టాడయ్యా. ఒక మనిషిని నువ్వే 1,00,000 మంది కట్టే ఆ పట్టే చర్చి కట్టగలిగితే వాడు ఎంత చర్చి కట్టాలి? ఎవడు? చైతన్య గారు. వాడు ఎంత చర్చి కట్టాలి? వాడు ప్రపంచమే మొత్తం భూమి మీద చర్చిలు కట్టేసుకున్నాడు. అవి సాలక మన గట్టి వాడు తీసుకుంటున్నాడు. మళ్ళీ మనం కట్టుకున్నాం కదా చిన్న చిన్న చర్చలు, ఇవి కూడా వాడుకుంటున్నాడు వాడు. మొదట్లో ఏమన్నా దేవుని స్తోత్రం. అంటే ఆ జాలక, ఎందుకంటే ఎట్ట ఇది వదిలిపెట్టి వెళ్తాక మనం వెళ్తాం, అప్పుడు మనవి కూడా వాడు వాడుకుంటాడని చెప్పాడు. దేవుని స్తోత్రం. మనం వెళ్తామనే మాట చిన్న మాట కదా సహోదరుడా. చాలా మంది అనుకున్నారు, నేను వధువు అయితే చాలు, వర్తమానం అయితే చాలు, నువ్వు యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకుంటే చాలు, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు, పరలోక రాజ్యానికి అట్లాగే వెళ్ళిపోతావు, నువ్వు ఇక డౌటే లేదు నీకు అన్నట్టు. అంత ఈజీగా లేదు. ఆయన అన్నాడు, పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళు 50 మీద లెక్క పెట్టుకునే వాళ్ళు అన్నాడు. అంత ఈజీగా లేదు. తనకి జీవితం లేకుండా, తగిన రోషము లేకుండా, తగిన పద్ధతులు లేకుండా, తగిన క్రమము లేకుండా, ఆ తగిన వాక్యము లేకుండా నువ్వు ఎట్లా పడితే పరలోక రాజ్యానికి ఎట్లా నువ్వు లోపలికి రాగానే అట్టే కుదరదు. దేవుని స్తోత్రం. దానికి ఒక పోరాటం ఉండాలి, దానికి ఒక పద్ధతి ఉండాలి, దానికి ఒక క్రమంతో కొన్ని జీవితం ఉండాలి. దేవుని స్తోత్రం. అదంతా ముద్రలో నేర్పుతున్నాడు దేవుడు మనకు. కాబట్టి ఈ ముద్రలో ఏమున్నది? ఒకటి జయించి బయలు వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం. అర్థమైంది మీకు అందరికీ? నేను చాలా విషయాలు చెప్పాడు ఆర్థికంగా. నేను శత్రువులు మళ్ళీ చెప్పుకున్నాం, లేదా మహిమ కలుగునగా. ఎక్కడే ఉన్నారా? ఇప్పుడు ముద్రలో నేను మేతకి ఈరోజు ఏంటంటే మన ఎవడైనా సంగతి చెప్పాలనుకున్నా. దేవుని స్తోత్రం. ఏమా ఇప్పుడు ముద్రలో వాడిని చూస్తాం, తర్వాత యోహాను గారిని అక్కడ చూస్తాం, జీవులను చూస్తాం, ప్రభువారిని చూస్తాం. లోరీ నువ్వు ప్రభువారి గురించి తెలుసుకోవాలి, ఆ జీవులు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి, యోహాను గారు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి, అసలు వాడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి. అంత మొదలరు అక్కడ. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు వాడు జయించు ప్రయాణం చేస్తా ఉన్నాడు. నిజమేనా?
వాడు జయించుతూ ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఎంత దూరం ప్రయాణం చేశాడు? వాడు సింహాసనం, వాడు కిరీటం పెట్టుకునే దాకా ప్రయాణం చేశాడు. హల్లెలూయా. వాడి దగ్గర విల్లుంది కానీ వాడికి భారాలు లేవన్నాడు. వాడికి సంఘం ఉంది కానీ వాక్యం లేదు వాడికి. అబ్బో, గ్లోరీ టు గాడ్. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, వాడికి వాక్యమో లేదు. అర్థమైందా? వాడికి విల్లుంది, పెద్ద సంఘం ఉంది కానీ భారం లేదు. భారం దేవుని వాక్యం. వాడికి వాక్యమో లేదు. హల్లెలూయా. ఒక వ్యక్తిని చంపాలంటే కావాలి, వాడం కావాలి. ఒక వ్యక్తిని దేవుని దగ్గర నడిపించాలంటే ఏం కావాలి? వాక్యం కావాలి. వాడికి విల్లుంది, చర్చి ఉంది, పెద్ద చర్చి, కోట్లు పెట్టి కట్టిన చర్చి ఉంది, బాణం లేదు, వాక్యమో లేదు. హల్లెలూయా. వాక్యం లేదు కానీ వాడికి కిరీటం ఉందండి. అబ్బా, ఇది ఎలా ఉంది? వాడికి కిరీటం ఉందండి. వాడికి బాణం లేదు కానీ కిరీటం ఉందండి. హల్లెలూయా. వాడికి కిరీటం ఉన్నాడు. ఇది మనుషులు పెట్టే కిరీటం కానీ మన బైబిల్లో ప్రభు చెప్తాడు, హల్లెలూయా, ప్రభు యేసుక్రీస్తు వారికి కూడా కిరీటం పెడతాడు. రాజులకు రాజుగా, ప్రభువులకి ప్రభువుగా. ఆయన కిరీటములో ముత్యాలే మనమాట. ఇప్పుడు కిరీటం ఎలా తయారు చేయబడుతుంది? ఆయన విశ్వాసం ద్వారా తయారు చేయబడుతుంది. ఆయన కిరీటములో ముత్యములే విశ్వాసం అన్నాడు. హల్లెలూయా. అనగా ఒక పరిశుద్ధమైన జీవితం జీవించిన విశ్వాసం ద్వారా తయారు చేయబడుతుంది ఆ కిరీటం. మరి ఈడి కిరీటం ఏంటంట? వాడి కిరీటం ఎలా ఉంది? వాడికి కిరీటం పెట్టబడుతుంది. ఎవరు పెడుతున్నారు కిరీటం? హల్లెలూయా. ప్రభునామ మహిమ కలుగునుగా. వాడి కిరీటం మనుషులు పెట్టాలి. వాడు మనిషిగా, వాడు ఆత్మగా ఉన్న వాడికి కిరీటం అడ్డు పెడతామంటే వాడు కూడా మనిషిగా అవతారం ఎత్తాడు. అది వాడి యొక్క మనిషిగా అవతారం ఎత్తి దేవుని స్తోత్రం. ఒక దెయ్యపు ఆత్మగా వాడు సంఘంలో దూరాడు. చక్కని పోలిక చెప్తాడు ప్రవక్త. ప్రభు యేసుక్రీస్తు వారి భూమి మీద పుట్టినప్పుడు యోధ ఇస్కరియోతు కూడా పుట్టాడు. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు వారి భూమి మీద పెట్టినప్పుడు యోధ ఇస్కరియోతు కూడా వెళ్ళింది. ప్రభు యేసుక్రీస్తు వారి ఆత్మస్వరూపంలో భూమి మీద మళ్ళా సంఘంలోకి వచ్చినప్పుడు వాడు కూడా వెలుగుదూత రూపంలో భూమి మీదకి వచ్చాడు. అంటే ఈయన ఎక్కడికి వెళ్తే వాడు అక్కడ బతుకుతాడు. హల్లెలూయా. అనుకరణ. ఎవరు? అనుకరణ. ఎన్నే ఎంబ్రేది మోషేని ఎదిరించినట్టు. నేను స్తోత్రం. ఎన్నే ఎంబ్రేలు. మోషే కర్ర పావం చేస్తే వాళ్ళు కూడా కర్రలో పావం చేశారు. ఎన్నే ఎంబ్రేది వాళ్ళు, ఎన్నే ఎంబ్రేలు. హల్లెలూయా. మోషేని ఎదిరించాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మోషే కదా ఎదిరించింది. మోషేలో ఉన్న దేవుడిని, క్రీస్తుని ఎదిరించారు అక్కడ. దేవుని స్తోత్రం. ఎందుకంటే మోషేలో క్రీస్తు ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం చేస్తారు వాళ్ళు? ఇక్కడ కూడా క్రీస్తుని ఎదిరిస్తారు. క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఆయన వధువులో ఉన్నాడు. ఇప్పుడు ఆయన వధువులో క్రీస్తున్నాడు. ఇప్పుడు వధువుని ఎదిరించడానికి వాడు రంగం మీదకి వస్తాడు. అనుకరణ చేసేవాడు. నువ్వు చర్చి మెంజులు ఎంత చర్చి పెట్టా? ఆరాధన పట్టు. మెంజులు ఎంత ఆరాధన పెట్టా? నేను కోట పెడుతున్నాను. మెంజులు ఎంత కోట పెడుతున్నాం? లేదు, చిన్న కోట పెట్టి మా కోట ఎంత? దేవుని స్తోత్రం. అనుకరణ. స్వచ్ఛత జరిగిన మా కూడా స్వచ్ఛత జరుగుతున్నాయి. ప్రతిదీ అనుకరణ చేస్తాడు. ప్రతి వరాన్ని అనుకరణ చేస్తాడు. కానీ వాడు అనుకరణ చేయదు ఒకటి ఉందన్నాడు. హల్లెలూయా. వాడు వాక్యాన్ని అనుకరణ చెయ్యి. వాక్యాన్ని అనుకరణ చెయ్యి. ఎందుకు తెలుసిన? వాక్యం దగ్గర అనుకరణ చేస్తే వాడు ఒక దెబ్బకి అక్కడ అయిపోతుంది. కట్ట అంతవరకు ఇంకా జీవితం లేదు. ఇక వాడు వరాన్ని అనుకరణ చేయ బతుకుతాడు. ఒక వరాన్ని అనుకరణ చేయి. 9 వరాలు ఏదో ఒక వరాన్ని అనుకరణ చేయ బతుకుతాడు. అర్థం కదా? బతుకుతాడు. కానీ వాక్యాన్ని అనుకరణ చేయలేడు. వాడు చచ్చిపోతాడు. వాక్యాన్ని అనుకరణ చేస్తే చచ్చిపోతున్నాడు. కానీ వరాన్ని అనుకరణ చేస్తే బతుకుతాడు. అమ్మయ్యా, శావకుడు అని చెప్పుకో బతుకుతావు. నిజమైన శావకుడు ఉండు. హల్లెలూయా. అప్పుడు ఈ శరీరం అల్లాడుతాడు. ఒరిటిగా చాలా మంది బ్రదర్ ఇంత భర్త ఏంది మొత్తం ఇంత గొప్ప వర్తమానం కూడా చేయడం అంటాను. ఉడికవా అని బలపడింది. ఈ సత్యం జ్యోతి మాకు పెట్టుబడి లేదు. సత్యం జ్యోతి ఎవడు పెడతలే మాకు. ఊడుతూ ఉంటే వాళ్ళని శుభ్రంగా ఏంది దాచిపెట్టుకునే తీసుకొచ్చుకొని పెడతారు. కానీ అది తప్పు.
ఇది తప్పు, మట్టను కూడా చెప్తుండకూడదు అంటే ఇంకేమన్నా రానేస్తారు లోపలికి. మా బాస్ ఏమా ఉప్పు ఉందా? బాగానే ఉందమ్మా. అంటే ఉప్పు సరిగా లేకపోయినా కానీ లేదంటే మళ్ళీ రేపొద్దునా స్తోత్రం, రేపొద్దునా వాతావరణం ఎట్లా ఉండిద్దో ప్రభు మనం దీవించరు కాక. అలా కాదు, కానీ పరిశుద్ధాత్మ నాయకత్వం అది కాదని ప్రోక్తారు. నువ్వు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడదు పరిశుద్ధాత్మ. ఒక వ్యక్తి కోసం పరిశుద్ధాత్మ మాట్లాడు, మాటని వరకు మాట్లాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా సత్యమనే మాట్లాడతాడు. సత్యం కొరకు ఆయన పుట్టాడు, అంతే. సత్యం చెప్పాలి, సత్యమును జీవించాలి, సత్యములో నివాసం చేయాలి. పరిశుద్ధాత్ముడు భూమి మీదకు ఉన్నదే, ఆయన వచ్చిందే సత్యమును బయలుపరచడానికి, పాపాన్ని వేరు చేయడానికి, నీతిని తెలియజేయడానికి, ఆ పరిపూర్ణమైన దారిని మీకు చూపించడానికి, నిత్యత్వము దారిని చూపించడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ నాయకత్వం లేకుండా వాక్యాన్ని ఎనడ చూడదు. కానీ సైతాన్ గాడు అనుకూలం చేస్తాడు, వరాన్ని అనుకూలం చేస్తాడు. కానీ సైతాన్ గాడు వాక్యాన్ని అనుకున్నా చేయలేదు, వాక్యాన్ని అనుకూలం చేయలేదు. బ్రహ్మ దీవించడానికి వాక్యం దగ్గరికి రాగినప్పుడు యొక్క రంగు బయట. దేవుని స్తోత్రం. లోనై అర్థమైనంతవరకు ఇప్పుడు చాలా సమయమే. బ్రహ్మ దీవించడానికి వాక్యాన్ని అనుకో. వాడు ప్రయాణం చేసిన మొట్టమొదటి ముద్రలో వాడు జయించుతూ బయలుదేరాడు, జయిస్తూ వెళ్తున్నాడు. వాడు జయశాలిగా ఉండాలనుకున్నాడు, కానీ వాడు వాక్య విషయంలో జయశాలి కాదు. వాడు సంఘాన్ని స్థాపించడంలో జయశాలి, ప్రజలను మోసం చేయడంలో జయశాలి, అబద్ధాలు మాట్లాడటంలో జయశాలి, లోకంలో వాడు ధనాన్ని సంపాదించుకోవడంలో జయశాలి, పేరు సంపాదించుకోవడంలో జయశాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడంలో జయశాలి, జ్ఞానం సంపాదించడంలో జయశాలి, పెద్ద కాలేజీలు కట్టడంలో జయశాలి. కానీ వాక్యం చూసినట్లు వాడు జయశాలి. హల్లెలూయా. ఇంకో మాట చెప్పమంటారా? ఆ ఉరుము అంటే స్వరం బయటకు వచ్చినప్పుడు వాడికి వినపడలా. ఎవరికి? సింహాసనం గుర్రం మీద కూర్చున్నాడు, వాడికి వినపడలా. ఉరుము అంటే స్వరం యోహానికి వినపడింది. హల్లెలూయా. అది అతనికి ఆ గుర్రం మీద కూర్చున్న వాడికి యోహానికి ఉన్న తేడా ఏంటంటే, ఉరుము వంటి స్వరాన్ని యోహాన్ అన్నాడు, వాడెల్లా. గుర్రం మీద ఉన్నవాడు వినలా, వాడికి ఉరుము స్వరం తెలియదు. వాడికి ఉరుము ఉంది కానీ మెరుపు లేదట అంటాడు. వాడికి ఉరుము ఉందట కానీ వాడికి మెరుపు లేదన్నాడు. ఉరుము ఉంది కానీ మెరుపు లేదన్నాడు. హల్లెలూయా. మరి మెరుపు లేకపోతే ఏమైంది? మెరుపు లేకపోతే ఏమైంది? ఓరే మీకు తెలిసిన ఉరుము ఉరవాలి, మెరుపు మెరవాలి, అప్పుడే వర్షం రావాలి. ఒక ఉరుము ఉంటేనే సరిపోదు, మెరుపు కూడా ఉండాలన్న. మెరుపు వస్తేనే దాని వెనకాల వర్షం వచ్చిందన్న. ఆత్మ సంబంధమైన ఆ యొక్క వాక్యము తొలకర వర్షం, కడవర వర్షం నీ మీద, నీ శరీరాన్ని మార్చడానికి నీ మీద పడాలంటే ఉరుము రావాలి, మెరుపు రావాలి, దాని వెనకాల వర్షం రావాలన్న. దాన్ని వాడికి ఉరుము ఉందంటే మెరుపు లేదు. ఏముంది? వాడికి ఉరుము ఉంది, చర్చి ఉంది, పెద్ద సౌండ్ సిస్టమ్ ఉంది, ఏంది పెద్ద అంగీ ఉంది, ఉరుము ఉంది. నేను కూడా సావుకడే చెప్పడానికి ఉరుము ఉంది, వాడికి మెరుపు లేదండి. మెరుపు లేకపోతే ఏంటంటే, మెరుపు లేకపోతే వర్షం లేదు, కడవర వర్షం లేదు, తొలగర వర్షం లేదు, విత్తనాలు వేసేది లేదు, పంట కోసేది లేదు. కారణము వాడికి మెరుపు లేదన్నాడు ప్రవక్త. మొదలు వాడికి మెరుపు లేదన్నాడు. ఇంకొక మెసేజ్లు అంటాడు, ఉరుము మెరుపు రెండు ఉంటేనే ఆ మేఘములో ఉన్న నీరు కిందకి దిగిద్దండి. హల్లెలూయా. ఉరుము మెరుపు ఉంటేనే ఎక్కడన్నా మేఘములో ఉన్న ఆయన కిందకి దిగుతాడు. హల్లెలూయా. వచ్చిందా మనకు మేఘం వచ్చిందా? హల్లెలూయా. 63లో మేఘం వచ్చిందా? పరిపూర్ణ వాక్యం వచ్చిందా? దేవుని స్తోత్రం. ఏమని హల్లెలూయా. వచ్చాడు మాట్లాడుకుందాం. పరిపూర్ణమైన వాక్యము ఎప్పుడు వస్తుందంటే అది ఉరుముతో మెరుపుతో భూమి మీదకి వస్తుంది.
అంతేగాని ఏదో నాకు ఊరుకు ఉందండి, మాకు కూడా చర్చి ఉందండి, మేము కూడా చర్చి కట్టుకో దేవుని స్తోత్రం. మా వాడు కూడా కొంచెం చెబుతున్నాడండి బాగా, అందుకని మేము కూడా చర్చి కట్టుకున్నాం. కట్టుకో. చాలామంది ఏ ఊరికి కదా ఊరు ఏందా ఎన్ని చర్చలు ఉన్నాయంటే, ఒకప్పుడు ఒకటే ఉండేదండి మా ఊళ్ళు, ఇప్పుడు 4-5 అయింది. దేవుని స్తోత్రం. ఇంకా అవుతాయి, ఎందుకంటే ఏమి ఉరుములే, మెరుపులేవి లేవు, మెరుపులు లేవు, అన్ని ఉరుములే. హల్లెలూయా, దేవుడా మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు అలా అలా విస్తరించింది. వాడు యొక్క జయించుతూ బయటికి వెళ్ళిపోయాడు. కానీ మా హల్లెలూయా ప్రతి మాట చెప్పాడు. వాడు జయించిన మాట చెప్పిస్తాడు. వాడు ఏం జయించుకొని తెలియడన్నాడు, ప్రపంచంలో ఉన్న ధనమంతా వాడు సమకూర్చుకోవడానికి జయించడం. ప్రభు అని అన్నాడు, నువ్వు ధనముతో ఎన్నడను ఒక ఆత్మ సంపాదించలేవన్నాడు. ధనముతో దేవుడు పని చేయలేవన్నాడు. ధనం కావాలి కానీ ధనముతో చేయలేవన్నాడు. ధనం కావాలి ఆత్మ సంపాదించడానికి, కానీ ధనముతో చేయలేమన్నాడు. కానీ ధనము సర్వస్వం కాదన్నాడు, ధనము ప్రాముఖ్యం కాదన్నాడు. దేవుడు తన కార్యాలు తన ఆత్మతో జరిగిస్తాడన్నాడు. ఆత్మలుగా పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మలుగా దేవుని వాక్యంతో జరిగిస్తాడన్నాడు. కానీ వాడు ఏం చేశాడు తెలిసిన, ప్రపంచాన్ని ఈరోజు మన గ్రిప్పులో పెట్టుకోవాలంటే ఆత్మతో కాదు ఈ కార్యము. ఎలా జరగాలి? అది డబ్బుతో చేయాలి. హల్లెలూయా. ఈ మాట కూడా చెప్పాడు ప్రభు. సంఘం ఎత్తబడే ముందుగా ఈ దృశ్యాలు మన చూడలే ఉన్నాడు. సంఘం ఎత్తబడే ముందు, కానీ ఎన్ని వింటున్నామా, ఎన్ని చూస్తున్నాను. ఇప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత వధువు ఆవులగడ్డికి వెళ్తుంది, లోటుగా. ఇప్పుడు ఆవులగడ్డికి వెళ్ళిన తర్వాత అప్పుడు భూమి మీదకి వాడి స్వరూపం వస్తుంది. ఇప్పుడు వాడు భూమి మీద అబద్ధ ప్రవక్తగా, ప్రపంచం అంతా వాడు అబద్ధ బోధన వినిపిస్తున్నాడు. అబద్ధ ప్రవక్తగా ఇప్పుడు భూమి మీద ఉన్నాడు. కానీ వాడు మృగముగా మారబోతున్నాడు. లోటుగా వాడు రూపాలు చూసారా, వాడికి మృగమని ఒక బిరుదు కూడా ఉంది, అబద్ధ ప్రవక్తని బిరుదు వాడుకుంది, ఏమా దైవాత్మని బిరుదు వాడుకుంది. వీడు 3 రూపాయలు అన్నాడు. కానీ వాడు మృగముగా ఉన్నప్పుడు వాడికి 7 తలలున్నాయి. 7 తలలుండి 10 కొమ్ములు ఉన్నాయి వాడికి. మృగముగా మారిన తర్వాత 7 తలలు వాడుకుని 10 కొమ్ములు ఉన్నాయి. వాడు డబ్బు మారుతుంది అక్కడ. వాడు అప్పుడు ప్రపంచాన్ని వాడు జయిస్తూ ఏం జయించుకుంటే వచ్చిన ప్రపంచంలో ఉన్న మొత్తం వాడు పురొద్దురాడు. ప్రపంచంలో ఉన్న ధనమంతా, బంగారము కానీ ధనము కానీ ఇద్దరి దగ్గర ఉండే అన్నాడు. ఒకళ్ళు రోమన్ క్యాథలిక్ చర్చి పోపు, రెండోది యూదులు అన్నాడు. ప్రపంచంలో ఉన్న ధనమంతా వీళ్ళిద్దరి దగ్గరే ఉందన్నాడు. మిగతా వాళ్ళు వాడు పనులు చేయడానికి ఉన్నారు. అమెరికా ఉంది వాడికి సహాయం చేయడానికి, రష్యా ఉంది దేవుడికి సహాయం చేయడానికి ఉన్నారు, 10 మంది నియంత్రణలు ఉన్నారు దేవుడికి సహాయం చేయడానికి ఉన్నారు. వీళ్ళంతా బైబిల్లో ఉన్నారు. ప్రపంచాన్ని ఏళ్తున్న ఆ యొక్క అమెరికా ఈ మహావేశ లేకపోతే ఈ మృగమానికి సపోర్ట్ చేయడానికి ఉంది. అక్కడ రష్యా ఉంది. ఇప్పుడు ప్రపంచంలో మంచి టెక్నాలజీతో దేవుడి చేతిలో వాడబడే ఆయుధం అన్నాడు ప్రవక్త. పరిశుద్ధులను దేవుని పిల్లలను చంపినందుకు గాను పగదీర్చుకోవడానికి రష్యా దేవుడు వాడబోతున్నాడు అన్నాడు. ఈ మహాదేశ ప్రపంచంలో ఉన్న వారందరినీ దేవుని పిల్లలను చంపింది. మనం నేర్చుకున్నాం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో పరిశుద్ధుల రక్తము తాగేది మత్తుగా పడుకుందని. పరిశుద్ధులు చంపిన కారణం చేత, పరిశుద్ధుల యొక్క ఆ రక్తమును తాగిన కారణం చేత దేవుడు పగ తెచ్చుకోవడానికి రష్యాను దేవుడు తన చేతిలో పెట్టుకున్నాడు అన్నాడు. ఎందుకంటే ఈ భూమిని అగ్నితో కాల్చివేయడానికి దేవుడు రెడీ చేస్తున్నాడు. పంచభూతాలు మహావేడంతో లయమవడానికి రెడీ చేస్తున్నాడు ఆయన. ఈ భూమి మీద దుర్మార్గులందరూ చంపడానికి దేవుడు రెడీ చేస్తున్నాడు. ఎలా? రష్యా చేతిలో ఆయుధాలు పెట్టాడన్నాడు. రష్యాకి ఎందుకంత టెక్నాలజీ వచ్చింది తెలిసిన దేవుడు రెడీ చేసి పెట్టాడు. అక్కడ ఎవరు చంపడానికి? ఈ భూమిని పాడు చేసిన వారిని చంపడానికి, ఇక ఈ భూభాగాన్ని పాడు చేసిన వారిని చంపడానికి దేవుడు తన ఆయుధాలను కలిగి ఉన్నాడు. శిక్ష పెట్టడానికి ఆయన రెడీగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయితే ప్రపంచం అంతా ఇప్పుడు వాడు ఎలా కదిలాడు తెలిసిన, వాడు 3వ రూపంలో మృగముగా రంగం మీదకి వచ్చినప్పుడు వాడు ప్రపంచంలో ఉన్న అన్ని వాడి చేతులు పెట్టుకున్నాడు. ప్రపంచంలో ఉన్న ధనవంతో వాడి చేతులు ఉన్నాడు.
వాడి దగ్గర ధనం ఉంది. రెండవది ధనము యూదుల దగ్గర ఉంది. ప్రపంచంలో వాల్ స్ట్రీట్ సెంటర్ ఉంది, బిజినెస్ సెంటర్. ఆ వాల్ స్ట్రీట్ సెంటర్ని, ఆ బిజినెస్ మొత్తాన్ని, ప్రపంచంలో ఉన్న బిజినెస్ అంతా యూదుల ఆధ్వర్యంలో జరుగుతుంది. యూదులు ప్లస్ రోమ్, వాళ్ళిద్దరూ ఆధ్వర్యం జరుగుతుంది. అయితే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఇతను చేజిక్కించుకోవడానికి వాళ్ళతో ఒక నిబంధన చేసుకుంటాడు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు కూడా ఇతను చేజిక్కించుకోవాలి. వాళ్ళకి నిబంధన చేసుకుంటాడు ఆ డబ్బును చేజిక్కించుకోవడానికి. అయితే డబ్బును చేజిక్కించుకున్న తర్వాత నిబంధనలో మీరుతాడు. నిబంధన మీరిన తర్వాత వాడు మృగముగా భూమి మీద 666 ముద్రలతో పరిపాలన చేస్తాడన్నాడు. వాడు ఎప్పుడు మృగమవుతాడంటే రూలింగ్ చేసేదానికి, ప్రపంచాన్ని వాడిష్టం, కొనాలన్నా అమ్మాలన్నా కానీ ఇంక వాడి స్వాధీనంలో ఉంటుంది అన్నాడు. ఎప్పుడు చూసినా ప్రపంచ ధనమంతా వాడి స్వాధీనం అయిన తర్వాత యూదుల దగ్గర ఉన్న ధనం కూడా వాడు స్వాధీనం చేసుకుంటాడు. వాళ్ళతో ఒక నిబంధన చేసుకుని. ఇది 3.5 సంవత్సరాలు జరిగిద్దన్నాడు. సంఘం ఎత్తబడిన తర్వాత 3.5 సంవత్సరాల్లో జరిగిద్దన్నాడు. దాని 70 వారాల ప్రకారంగా ఆఖరి వారంలో అర్ధవారం వరకు ప్రవచనం ఇంకా మిగిలింది యూదులతో మాట్లాడటానికి. ఆ ప్రవచనాలు మాట్లాడుతున్న సమయంలో ఇది జరిగిందన్నాడు. హల్లెలూయా. అప్పుడు వాడు మృగముగా రంగం మీదకి వచ్చి, అప్పుడు వాడు మృగముగా ఏం చేస్తాడంటే ఆ యొక్క ధనముతో ప్రపంచం మొత్తం వాడు ముద్రను బయట తీసుకున్నాడు. అదే 666 ముద్ర. కొనాలన్నా అమ్మాలన్నా పోపు మాట చొప్పునే ఆ రోజు జరిగింది. ప్రపంచం మొత్తం ఎవడైనా కొనాలని అమ్మాలన్నాడు ప్రపంచం మతముతో పరిపాలన చేస్తాడు. అది వాడు జయించుతూ వాడు ప్రయాణం చేశాడు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న చర్చెస్ మొత్తం, ప్రపంచంలో ఉన్న ఆ ప్రొటెస్టెంట్ సంఘాల్లో ఉన్న ప్రతి నాయకుడిని అతను మీట్ అయ్యాడు. ప్రొటెస్టెంట్ సంఘాలు మొత్తం ఐక్యతకు వచ్చినాయి. రోమన్ క్యాథలిక్ సంఘాలు, ప్రొటెస్టెంట్ సంఘాలు ఏకంగా ఆ ఐక్య కూడికలకు వచ్చేసింది. WCC ఏర్పడింది. అయితే భూమి మీద ఒక్కళ్ళే ఉన్నారు వాక్యం పడి నిలబడి, వాళ్ళు వధువు ఎత్తబడతారు వాక్యం. అందుకే వధువుకు సాదృశ్యంగా యోహానుని ఆ పద్మాస్ దీపంలో తీసుకెళ్ళి ఆత్మవశుడు చేసి అక్కడి నుంచి ఆయన సింహాసనం కాడికి తీసుకెళ్ళి జరగబోతున్న అంతా కూడా తన దూత ద్వారా చూపించి, ప్రపంచానికి ఏం జరుగుతుందని దూత ద్వారా చూపించి అవన్నీ ఆయన రాసి పెట్టాడు. మన కాలంలోకి వచ్చి యోహాను చూశాడు అన్నాడు. మన కాలంలోకి వచ్చి అంత దినాల్లోకి వచ్చి చూశాడంట ఆయన. ఏం జరుగుతుందో మొత్తం రసం చూసుకుంటూ వచ్చాడు ఆయన. సాతానుకి 3 రూపాయలు చూపించాడు దేవుడు యోహాను గారికి. హల్లెలూయా. ఇప్పుడు ఆ గుర్రం మీద వెళ్తున్న వ్యక్తి ఆ శివరి దర్శనం చూశాడు ఆయన. ఆఖరిగా వాడికి కిరీటం పెట్టేది కూడా చూశాడు ఆయన. ఆ గుర్రం మీద ఏమేమి చేశాడో చూశాడు. హల్లెలూయా. వాడు గుర్రం మీద ఎవరు జయించాడంటే పరిశుద్ధులు చంపుతాయి. 6,80,00,000 మంది, ఇంకా 7 కోట్ల మంది అంటాడు రికార్డు. చంపి వాళ్ళ రక్తం తాగి వాడు పేరు ప్రఖ్యాతులు ప్రపంచం అంతా వాడు ధనముతో ప్రపంచాన్ని సేదెక్కించుకున్నట్టు బైబిల్ ప్రకటన గ్రంథం 17 రాయబడి. అప్పుడు వాడికి ఒక కిరీటం, ఒక మానవుడిగా సాతానుడు ఒక మానవ రూపంలో భూమి మీద కూర్చొని కిరీటం పెట్టించుకోబోతున్నాడు. అది పోపు రూపంగా ఆ పోపుకు కిరీటం పెట్టబోతున్నాడు. అది ఆ కిరీటం పెడుతుంది పోపుగా. ఎవరికి? సైతానుడు. వాడు కోరికలు ఏదైనా మన కోరికలు తీర్చుకునే సమయం ఆసనం. మన కోరిక ఏంది మరి? హల్లెలూయా. వాడు కోరిక ఏంది? వాడు చేయించుకుంటే వెళ్తున్నాడు. మరి నీ కోరిక ఏంది? నా మాట ముగిస్తున్నాను. మరి నీ కోరిక ఏంటి? నువ్వు దేనుకున్న భూమి మీద నువ్వెవరు సంతోషపెట్టాలనుకున్న రాణిగా మరి అంతే కదా. మరి రాణి నువ్వైతే రాజుకు మరి సంతోషం కలిగించేవారిని జరిగించాలిగా. ఆమెనంటారా? మరి ముద్రలు నీకెందుకు చూపిస్తున్నాడు ఆయన? గురువు వంటి స్వరంతో ఇటు రమ్ము అని చెప్పి ముద్రలు ఏముందో చూడాలి. యోహానికి చెప్పాల్సిన అవసరం ఏంది? యోహాను వధువు, ఎత్తబడే వధువుకు సాదృశ్యము. యోహాను ఇది చూడాలి, యోహాను వినాలి. విని చూస్తేనే సాక్ష్యం ఇవ్వగలుగుతాడు. అందుకని వినిపించాడు, చూపించాడు. వధువు చూడాలి, వినాలి. లోరే అభిషేకం కిందకి రావాలి వధువు. ఓరికి నేను వింటే కుదరదు, చూడాలి వధువు. తెరవబడి నేత్రాలతో చూడాలి వధువు. ఈరోజు భూమి మీద ఏం జరుగుతుందో చూడాలి. ఎత్తబడి ఎలా జరిగిందో చూడాలి. శత్రువు ఎలా ఉంటారో చూడాలి. సంఘంలో ఏం జరుగుతుందో చూడాలి.
ఇదంతా వధువు కళ్ళతో చూడాలి, తెరవబడిన నేత్రాలతో చూడాలి, వినాలి. అవి రెండు జరిగినప్పుడే సాక్షిగా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి వధువుని ఒంటరి చేసి వధువు మీదకి ఒక ఒత్తిడి తీసుకొచ్చే సమయం ఇదేనన్నాడు. సంఘ శాఖలన్నీ ఏకంగా అవుతాయి. ఎందుకు తెలుసునా? ఆల్రెడీ ఆ గ్రౌండ్ వర్క్ అంతా ఆ పోపు చేసేసాడు. ఒక అబద్ధ ప్రవక్తగా భూమి మీద ప్రపంచం అంతా తిరిగి ఆ పని చేసేసాడు. వాడు మిగిలిందిగా మృగ రూపంలోకి రావడమే. మృగముగా వాడు తన యొక్క రూపాన్ని మార్చుకొని ప్రపంచానికి కనబడబోతున్నాడు. మరి యోహాను ఈ దృశ్యాలు చూస్తున్న యోహాను ఇప్పుడు ఏం చేసింది? మరి ఇటుగా ఈ దృశ్యాలు చెప్తాడు యోహానికి. తెలుస్తున్నాం రోజు చేర్చంత పోయి ముద్ర ఎక్కడికి జస్ట్, ఎందుకంటే అసలు హైలైట్ విషయాలు ఇంకా ఉన్నాయి, దాన్ని నేను టచ్ చేయలేదు. అంటే మీరు బ్రీఫ్గా అర్థం చేయాలని నేను ఆలోచన. ప్రభు ఎట్లా అర్థం చేయాలి మా పిల్లలకి, అసలు ముద్రలో ఏముందనే సంగతి అని కొంచెం మీకు అర్థమైతే, ఆ గొర్రె మీద ఉన్నవాడు ఎప్పుడైంది ఆ సన్నివేశంతో అర్థమైపోయింది. మీరు ముద్ర చదివితే లోపలికి వెళ్తారు. ఇంకా ఆర్థికపరమైన విషయాలు చాలా ఉన్నాయి అక్కడ అని చెప్పాడు ప్రవక్త. అదంతా కూడా మనం లోపలికి వెళ్ళి చూడాలి ఆయన. ఇప్పుడు ఆయన మొదటి ముద్ర కాడే ఆపల, రెండో ముద్ర కూడా చూడమన్నాడు. దేవుడు మేము కలిగింది. ఇప్పుడు మొదటి కాడ ఆగల. యోహాన్ గారిని మొట్టమొదటి ముద్ర చూసి సరే వెళ్ళాయి అలా రెండో ముద్ర చూడటానికి కూడా రెండో జీవి స్వాగతం పలికాడు, మూడవ జీవి స్వాగతం పలికాడు, నాలుగవ జీవి స్వాగతం పలికాడు. 4 జీవులతో యోహానికి సంబంధం ఉంది. ఏమా వాళ్ళే కమాండ్స్ అన్నారు, వచ్చి చూడు అన్నాడు. రా లోపలికి చూడు, పిలుస్తుందేమో ఆ జీవులు. యోహాన్ లోపలికి వెళ్తున్నాడు, చూస్తున్నాడు. హల్లెలూయా. శంషుడు బట్టి యోహాన్ ముందు వెనుక కళ్ళు కలిగిన జీవులు ఆయన గౌరవించండి. లోపల రావయ్యా, 6000 సంవత్సరాలు మేము ఏడుతున్నాం ఇక్కడ, మా కొరకు ఆయన కదల్లా. నువ్వు ఒక్కసారి ఒక క్షణం ఏడ్చావు లేదు, నీ కోసం మొత్తం కదిలించింది. ఇక్కడ ఒక్క క్షణమే ఏడ్చావు, మొత్తం కదులుతుంది. ఇక్కడ ముద్రలో నువ్వు ఓపెన్ అవుతున్నాయి. నీ ఏడుపు ద్వారా మేము ధనులు అయ్యాం. ఎందుకంటే ముద్రలో చూడడానికి మాకు కూడా అవకాశం ఉంది. 1000 సంవత్సరాల నుంచి ఒప్పుకోవడానికి పుస్తకాన్ని ఆయన చెప్తుంటే మాకు ఆనందం కలుగుతుంది. మాకు ఆరాధన పెరిగింది. ఇంకా యోహాను అయితే ఆయన చూడటానికి ఆహ్వానించబడుతున్నాడు. అందుకని ఈరోజు వధువుకి ఆహ్వానం. ఇంకా వధువులో భాగమైన ఎవరు ఉంటే వారికి ఆహ్వానం. యువతకాల సమయంలో ఆహ్వానం, రండి లోపలికి అవన్నీ చూడటానికి, ప్రభువారిని చూడటానికి. మరణము లేని ప్రభువారిని కలుసుకోవడానికి ఆహ్వానం ఇది. పాపము లేని రాజ్యంలోకి వెళ్ళేదానికి ఆహ్వానం. నిరంతరం బతికే లోకానికి వెళ్ళేదానికి ఆహ్వానం. ఆ సువార్త స్వరం ఈ ఉదయకాల సమయంలో కూడా వినబడుతుంది. రండి లోపలికి. ఇంకా రక్షింపబడిన వారు లోపలికి రండి. ఇంకా రక్షింపబడిన లోపలికి రండి. స్వరం వినబడుతున్నారు, లోపలికి రండి. ప్రభు మీకోసం ఆయన ఆ 4 జీవులు పిలుస్తున్నాయి ఈ రోజు మనల్ని. రండి, వచ్చి చూడండి. సమరయ స్త్రీనే అన్నట్టు, నతనయేలు పిలిచినట్టు, దేవుని స్తోత్రం. వచ్చి చూడు, ఈయన మెస్సియా కాడు. సమరసినట్టుంది, వచ్చి చూడండి, ఈయన మెస్సియా కాడు. నాకు మెస్సియా ఈయన, మీ గాడో లేదో చూడండి. ఒకసారి లేఖనాలతో చూడండి. ఈరోజు కూడా చెప్తాను, రండి సంపూర్ణ వాక్యంలోనికి, ఎంతబడి వాక్యంలోనికి, నీకు జీవాన్నిచ్చే వాక్యంలోనికి, ఎంత అసంపూర్ణమైన గ్రహింపునిచ్చే వాక్యంలోనికి, ఆయన్ని నిన్ను ఏకం చేసే ఆ సంపూర్ణమైన వాక్యంలోనికి రండి. నీ పాపాలు వదిలిపెట్టి లోపలికి రా. స్వాగతం పలుకుతున్నాడు దేవుడు. హల్లెలూయా. అలాంటి కృప దేవుడు మీకు దయచేయండి. వాక్యం ఎప్పుడు కూడా తన పిల్లలకు జీవాన్ని ఇచ్చేదాన్ని, తన శరీరాన్ని మార్చేదాన్ని భూలోకం వాక్యాన్ని పెట్టాడు దేవుడు అందరి కోసం. ఒకవేళ కానీ యువతకాల సమయంలో దేవుడు పెట్టే అయితే, దేవుడు కుమారుడు అయితే, సాతాను యొక్క రూపాన్ని చూస్తాం, దేవుడి యొక్క రూపాన్ని కూడా చూస్తాం. హల్లెలూయా. దేవుడి యొక్క రూపాన్ని కూడా చూస్తాం. కృప కలుగునుగా. హల్లెలూయా. కృప కలుగునుగా. కాబట్టి మన జీవితాలను దేవుడికి సమర్పించుకున్నాం. ఈ గొర్రె మీద దొరుకుతున్న వ్యక్తి ఎవరు కాదు, కానీ సాటిలో నటిస్తూ తెల్లని గొర్రె మీద నటన జీవగా ప్రయాణం కొనసాగించాడు. వాడే
క్రీస్తు విరోధి, వాక్య విరోధి, వాక్య విరోధి. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్య విరోధైన, క్రీస్తు విరోధైన సాతాను యొక్క రూపమే ఈ గుర్రం మీద ప్రయాణం అవుతుంది. ఎందుకంటే వాడి జనులను మోసం చేయడానికి. వాడి దగ్గర విల్లుంది, బాణాలు లేదు. విల్లుంది, దానికి చాలా డబ్బు ఉంది, చాలా చర్చలు ఉన్నాయి, చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. వాడి దగ్గర వాక్యము లేదు. వాడు జయిస్తున్నాడు. ఎవరు జయిస్తున్నాడు? సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారిని జయిస్తున్నాడు. సత్యము కొరకు నిలబడి వారిని జయించలేడు. వాక్యం కొరకు నిలబడి ఆయన వధువుని జయించలేడు. వాడు కోరిక అంటారు. ఏంటంట? ఏర్పాటు చేయబడిన వారు సైతం మోసం చేయాలి. వాడు కోరిక, కానీ వాడు చేయలేడు. వాడు చేయలేడు. కారణం ఆ ఏర్పాటులో ఉన్న పిల్లలు వారు వాక్యం కొరకు బతుకుతారు, వాక్యం కొరకు జీవిస్తారు. వాక్యంలో వారు మనుగడ ఉంది, వాక్యంలో వారి జీవిత విధానం ఉన్నది. వారు వాక్యం కొరకు ప్రాణం పెట్టేవారు వారు. కాబట్టి వారిని వాడు మోసం చేయడు. వాడు కోరికది సాధ్యమైతే వధువులో భాగమైన వారు, గొర్రెపిల్ల జీవ గ్రంథముల పేర్లు రాయబడిన వారిని సైతం మోసం చేయాలి, ఒక్కళ్ళన్నా మోసం చేయాలి. వాడు కోరిక. కానీ వాడు అసలు రంగులు చూడగలిగిన వారు. వాళ్ళు ఈ శరీరం వారికి బతకరు. ఈ శరీరం చచ్చిపోతుందని ఏం పిలిచే వాళ్ళు బాధపడరు. ఎలా ఉండరు? వారు వాక్యం కొరకు జీవిస్తారు. ఒకవేళ కానీ యువతకాల సంఘంలో దేవునికి వాక్యం నేను కానీ ఆ రీతికి హెచ్చరిక చేస్తే, ఒకవేళ కానీ ఈ గ్రంథంలో అన్ని విషయాలు వినడానికి నీకు దేవుడు అనుమతిస్తే, ఆ యోహాను ఎవరే కాదు, నువ్వే ఇవన్నీ చూడాల్సిన బాధ్యతలు ఉంది. ప్రతి జీవి ఇప్పుడు నేను చూస్తున్నాను. హల్లెలూయా. ప్రణాళిక చూడు, నిత్యత్వం వరకు నిత్యత్వం ప్రణాళిక చూడు. సంపూర్ణమైన వాక్యం గురించి మాట్లాడటానికి ఇది సమయం. నిలబడు ఇప్పుడు వాక్యం కొరకు అని మరొకసారి ఆ జీవులు మనం పిలుస్తాయి. హల్లెలూయా. కాబట్టి అలాంటి కృపా దేవుడు మనకు దయచేయను గాక. తలవంచిన ప్రార్థించాలి, తలవంచిన ప్రార్థించాలి. సంగమా తలవంచిన ప్రార్థించాలి. అందుకని సంగమ దేవుని వాక్యం విన్నాం. ఆ గొర్రె మీద ఆ మొదటి ముద్రలు ఎవరున్నారో కొన్ని లేఖనాలను మనం కొన్ని భాగాలు చూసుకుంటూ వస్తున్నాం. ఇది 5వ మెసేజ్ అనుకున్నా. ఈ మొదటి ముద్ర మీద ఈ 5వ మెసేజ్లో మరి ఒక రూపాన్ని మనం చూడగలిగాం. చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. అయితే దేవుడు మీకు ఆయన బయలుపరుస్తాడు, నేను నమ్ముతున్నాను. దేవుడు అర్థం చేస్తానని నమ్ముతున్నాను. ఆ ముద్రలో ఉన్న ప్రతి పాయింట్ని మీరు గ్రహిస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే గ్రహింప చేసే ఆ గొప్ప దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన మీతో ఉన్నాడు కాబట్టి ఆయన మీకు అన్ని మీకు బోధ చేస్తాడు, నేను నమ్ముతున్నాను. తలంచుదాదరం. ఒకవేళ ఇంకా ఏమైనా రక్షింపబడిన వారు ఉంటే, సహోదరుడా సహోదరి, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభు పని జీవించండి. ప్రభు యొక్క రాకడికి, ఆ రెండవ రాకలు ఎత్తబడాలంటే సత్యములో మీరుండాలి. సత్యములో మీరుండాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పచెప్పబడిన బోధ కొరకు పోరాడాలి. సత్యము కొరకు నిలబడాలి. సత్యమందు అభిలాష కలిగి ఉండాలి. సత్యమందు అభిలాష కలిగి ఉండాలి. ఆ ముద్రలో ఏమేమి ఉన్నాయి? ఇంకా ఆ 7 ముద్రలు చూడబోతున్నాం మనం. మొదటి ముద్రలో మనం చూడగలిగినప్పుడు రెండవ ముద్రలో ఏమున్నది? 3, 4, 5, 6, 7 ఆ యొక్క నిశ్శబ్దంలో ఏమున్నది? ఇదంతా కూడా అందరికీ కాదు. ఒకవేళ కానీ వధువులో భాగమై, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో భాగమై ఉన్నట్లయితే, ఆ విప్పబడుతున్న పుస్తకముతో నీకు సంబంధం ఉన్నట్లయితే, సైతాను గురించే రాయబడలేదు ఆ పుస్తకములో. ఆ విప్పుతున్న పుస్తకంలో సైతాను గాడి గురించే రాయబడలేదు, నీ గురించి కూడా రాయబడలేదు. నీ పేరు అక్కడ ఉంది. ఆ కారణం చేత సైతాను గాడు ఏ రీతిగా భూమి మీద ఈ సాతాను ఏదేనులో దేవుని పిల్లలు మోసం చేస్తున్నాడు. ఎందుకంటే ప్రథమ శత్రువు వాడు కాబట్టి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శత్రువు వాడు కాబట్టి, వాడు ఎవడో నీవు మనకు తెలియకుండా ఆయన కొరకు మనం జీవించలేదు. కాబట్టి ఆ శత్రువు యొక్క మనుగడ, ఆ శత్రువు యొక్క కదలికలే ఆ ముద్రలో మనకు చూపిస్తున్నాడు ఆయన. కాబట్టి ఒకవేళ కానీ నీ పేరుగా నా గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఆ ముద్రలో ఉన్నట్లయితే, మరి ఆ శత్రువుతో పోరాడి ఈ లోకమును జయించి సర్వాధికారి అయిన ప్రభువును కలుసుకోవడానికి ఇది సమయం. ఇది సమయం సహోదరుడా. ఇంకా ఎవరైనా కానీ ఇక్కడ ఆ రీతిగా జీవితాలు లేని వారు ఉంటే, ఇంకా రక్షింపబడిన వారు, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిన వారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం పొంది సరైన ప్రత్యక్షత లేకుండా ఉన్నవారు, పాప
పాపములు క్షమించబడటానికి ప్రభు యేసుక్రీస్తు నామము ద్వారా బాప్తిసం తీసుకోవాలి. అలాంటి బాప్తిసం తీసుకోని వారు ఎవరైనా ఉంటే ప్రభు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మ చేత నింపబడండి. ఆయన నాయకత్వం కింద ఒక అపురూపమైన ఒక మంచి శిల్పముగా ఆ మహోన్నత కళాఖండములో పెట్టేదానికి, ఒక సజీవమైన శిల్పముగా చెక్కబడి ఆవనగట్టుకు వెళ్ళేదానికి పరిశుద్ధాత్మ నాయకత్వం కింద కదలాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. అలాంటి కృప మీకు దయచేయను గాక. ఈ మాటలు దేవుడు మన కొరకు దీవించును గాక. ప్రార్థిద్దాం. నమ్మదగిన యేసయ్యా స్తోత్రములు. మహోన్నతుడానికి వందనాలు దేవా. ముద్రలో ఏమున్నదో ప్రభువా, కొన్ని విషయాలు ప్రభువా ఈరోజు మీ మీద వాక్యం మాకు ఇచ్చారు. ఆ తెల్లని గుర్రం మీద సవారీ చేయించిన వ్యక్తి ఎవరో చూడగలిగాం. ఎలా ప్రయాణం చేస్తున్నాడో చూడగలిగాం. వాడి యొక్క గమ్యం ఏంటో చూడగలిగాం. కొన్ని విషయాలు ప్రభువా అవి మేము వినే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా. సత్యమని ఎవరైతే నమ్మరో వారిని జయించడానికి వాడు ఉన్నాడు, కానీ సత్యమును నమ్ముతాను నీ పిల్లలను జయించలేడని ప్రభువా మేము నేర్చుకున్నాం ప్రభువా. ఎందుకంటే సత్యములో నీ పిల్లలను ప్రతిష్ఠ చేసామని ప్రభువా యోహాను సువార్త 17:17 మీరు మాట్లాడారు. నీ పిల్లలను, నీ యొక్క బిడ్డలను ఎవరైతే ఆ అపోస్తుల బోధ విని ఆ బోధలోనికి వస్తారో ఆ ఆఖరి గొర్రె వరకు ప్రభువా మీరు వారిని సత్యములో ప్రతిష్ఠ చేశారు. వాడు బోధ వినేవాడిని కూడా ప్రతిష్ఠ చేశారు. ఆఖరి గొర్రె దాకా ప్రభువా మేము నమ్ముతున్నాం. ఆ ప్రతిష్ఠ మాకు కూడా జరిగిందని, ఆ అభిషేకం మాకు కూడా ఉన్నదని, ఆ యొక్క సత్యములో మాకు కూడా స్థానం ఉన్నదని, అందులో మమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేశారని, మీరు చేసిన ప్రార్థన అది సత్యమేనని మేము నమ్ముతున్నాం ప్రభు. వారిని మోసం చేయలేదు, వారు మోసపోరు, ఎందుకంటే వారి రక్తములో ఉన్నారు. వారు మోసపోరని మీరు మాట్లాడారు ప్రభు. అయితే ఎవరైతే సత్యమునికి వెలుపలు ఉంటారు, వాక్యమునికి వెలుపలు ఉంటారు, క్రమమునికి వెలుపలు ఉంటారో వారిని మోసం చేయడానికి, అయ్యా మోసం చేసే శక్తే సైతానికి నువ్వు ఇచ్చావని ప్రభువా మేము విన్నాం ప్రభు. తండ్రి వాడు జయిస్తూ ఎందరినో ప్రభు జయించుకుంటూ వెళ్తా ఉన్నాడు. సత్యములో లేనివారు ప్రభువా. అయితే సత్యంలో నీ పిల్లలను భద్రపరిచినందుకు స్తోత్రం, సిద్ధపరిచినందుకు స్తోత్రం. ఆ ముద్రలో ఏమేమైతే ఉన్నాయో వినటానికి, చూడటానికి ప్రభువా ఆ ఉరుము వంటి స్వరముతో మీరు అక్కడికి స్వాగతం పలికినందుకు స్తోత్రములు తండ్రి. దేవా ఇంకా ఎవరైతే నా పిల్లలు ఉన్నారు, ఈ యొక్క లైవ్లో వింటున్న పిల్లలు సత్యములోనికి రానివారు ఈ కొద్దికాల సమయంలో వారు సత్యములోనికి వచ్చుదురుగాక, సత్యమును చూచుదురుగాక, విందురుగాక, ఆ రూపముగా మార్చబడుదురుగాక ప్రభువా. ఆ గొప్ప ఎత్తబాటు కొరకు సిద్ధపడుదురుగాక. నీ వధువుగా, నీ భార్యగా ప్రభువా ఆ గొప్ప ఎత్తబాటు కొరకు, శరీరం మార్పు కొరకు హల్లెలూయా దేవతని ఆయన సిద్ధపడుదురుగాక. ఎప్పుడు మా ఆత్మకి నాయన ఎత్తబాటు అయిపోయింది ప్రభువా, మా శరీరం మార్పు కొరకు ప్రభుత్వం నాయన మేము ఎదురు చూస్తున్నాం, మేము నమ్ముతున్నాం. ఏదో ఒక రోజున ఆ ఎదురు చూసే పిల్లలకు ఈ శరీరం కూడా మార్పు జరిగిందని మీరు పౌలు ద్వారా ఆ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15 మాట్లాడారు తండ్రి. ఆ ఎత్తబాటు మేము నమ్ముతున్నాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4 చెప్పబడిన ఎత్తబాటు మేము నమ్ముతున్నాం ప్రభువా. ఆ హానోకు ఎత్తబడినట్టు, ఆ ఏలియా ఎత్తబడినట్టు ప్రభువా కొంతమంది పిల్లలకు ఆ శరీరం మార్పు ఉన్నదని మేము నమ్ముతున్నాం ప్రభువా. తండ్రి ఆ మార్పు కొరకు ఎదురు చూస్తున్నాం అయ్యా. ఒకవేళ మహామార్గంలో ఎత్తబాటు ఉంటే దేవా నీ పాదములకు స్తోత్రములు, ఆ గొప్ప ఎత్తబాటు సిద్ధపరచండి. ఒకవేళ మేము సమాధిలోకి వెళ్ళి తిరిగి లేచేటుంటే అలాగే మమ్మల్ని సిద్ధపరచండి. ఏదో ఒక విధానం మమ్మల్ని తీసుకెళ్తాం మేము నమ్ముతున్నాం. అది ఏదైనా మాకు ఇష్టమే ప్రభువా. ప్రభువా నీ సిద్ధమే మా జీవితంలో జరగాలి. అలాంటి కృప మా అందరికీ దయచేయము ప్రభువా. తలవసి మేమందరం దీవించండి. ఈ లైవ్ ఉన్న పిల్లలందరూ దీవించండి. ఎందరైతే నాయన విశ్వసించారు, ఎందరైతే నీ కొరకు జీవించడానికి, నీతో నడవడానికి, ఈ ప్రయాణంలో ప్రభువా నీ నాయకత్వాన్ని కోరుతున్నారో ప్రభువా వారందరికీ నీ దీవెన దయచేయము, వారందరినీ నడిపించము, వారందరినీ రాక సిద్ధపరచము ప్రభువా. వారందరినీ ప్రభువా నీ పిల్లలుగా నాయన నీ ఆత్మశాత ముద్రించి ప్రభుత్వ నాయన ఆవలగట్టుకి చేరే వరకు ప్రభువా సంపూర్ణమైన మీ యొక్క నాయకత్వం కింద పిల్లలను నడిపించయ్యా. శత్రువుగా వీళ్ళు స్వాధీనపరచుకోవడానికి ప్రభు, శత్రువుని ఓడించడానికి, శత్రువుని కాళ్ళ కింద త్రొక్కడానికి, సమాధానకర్తగా నీ వైపు చూడటానికి ప్రభువా వారికి అన్ని విధాల ప్రభు మీ సహాయం అనుగ్రహించండి. దీవించమని ప్రతి మాట మాలో ఫలం చేయమని అయినా ఈ పూట జీకరంగా జరిగించిన స్తోత్రములు మరొకసారి తలవచ్చు మమ్మల్ని నారాయణ మా పిల్లలందరినీ, మా సంఘం బిడ్డలందరినీ దీవించమని, ఈ లైవ్ ఉంటే పిల్లలను కూడా దీవించమని ప్రవర్తండి. ప్రతి ఒక్కరికి దీవెన దయచేయమని ప్రవర్తండి. నా తనైనా
నీ దయ అయితే, నీ రాక ఆలస్యమైతే మరొకసారి కలుసుకోవడానికి, నీ స్వరం వినటానికి, ఆ ఉరుము లాంటి స్వరం వినటానికి మాకు కృప చేయమని మహిమ ఘనత ప్రభావాన్ని నీకు చెల్లిస్తూ మీరు ఇచ్చిన కానుకలను దశభాగాలు దీవించమని, రెట్టింపు ఆశలతో నింపుమని ప్రభావ. నా తండ్రి ఇంకా ప్రార్థనా సమర్పితులు ఎవరైతే ఉన్నారు అయ్యా, రోగంతో ఉన్న వారిని స్వస్థపరచయ్యా, అయ్యా బలహీనలు బలపరచయ్యా తండ్రి. నీ ఆత్మ లేని వారికి నీ ఆత్మను దయచేయ్యా. ఏ అవసరం అయితే కోరి ప్రభా నీ పిల్లలు తలలో ఉంచున్నారు ప్రభా, వారు ప్రతి అవసరతని నామ మహిమలో తీర్చబడరు కాక తండ్రి. అటు దేవుని దయచేయమని, ఈ లాక్డౌన్లో ప్రభా పిల్లలను పోషించమని, సంరక్షించమని ప్రభువా. ఈ కరోనా వైరస్ నుంచి ప్రభా నీ పిల్లలకు విడుదల కలుగు చేసి ప్రభువా, ఆ భయం నుంచి నాయన బిడ్డలు విడుదల చేసి ప్రభా నాయన అయ్యా నీ వైపు సంపూర్ణంగా శక్తినిచ్చి నీ వైపు నాయన చూసి నిన్ను ఆదుకొని ప్రభా నా తండ్రి నాయన నీ కొరకు జీవించిన కృప వారికి దయచేయమని దేవా, నీ మీద పూర్తిగా ఆధారపడే జీవితాలు దయచేయమని ప్రభువా. ఆ భయాన్ని పారదోని స్వతంత్ర బిడ్డలు దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తును మీ ప్రశస్త నామంలో ప్రార్థించడం వచ్చున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం తల్లవంచిన మనకు రానప్పుడు పిల్లలకు సకల పరిశుద్ధులకు ఇలా ప్రతి బిడ్డకు ఆయన కృప సదాకాలము తోడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. God bless you. God bless you.